హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ కిరణ్. మనలో చాలామంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే వర్డ్ని వినే ఉంటాం. చాలామంది ట్రై చేసి ఉంటారు కూడా. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ ఆర్ట్. ఇది చేయడానికి సూపర్ డూపర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఈరోజు మన దగ్గర ఉన్న గెస్ట్ మిస్టర్ ఎంవిజీ మూర్తి. ఈజ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పోనిక్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్. ఆయనతో మాట్లాడి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూర్తి గారు, వెల్కమ్ టు మై షో. హాయ్ కిరణ్, గుడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సార్. సార్, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, అసలు ఇది ఎంతవరకు ఇంపార్టెంట్? కిరణ్ గారు, ఐ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కాదు, కానీ ఒక మనిషి ఒక ₹100 సంపాదిస్తే ఈ ₹100 ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే, మనం అక్కడి నుంచి వద్దాం. అక్కడి నుంచి వస్తే చాలా క్లారిటీగా మన ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. షూర్. ఫస్ట్ పాయింట్ అంటే, నేను ఒక ₹100 సంపాదిస్తున్నప్పుడు యూజువలీ మనం తీయాల్సింది ఏంటంటే, మన హౌస్లోని డే టు డే మన నిత్యావసరాలకు కానీ మన లైఫ్ స్టైల్కి కానీ ఒక కొంత ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఆ ఎక్స్పెన్సెస్ని ఫస్ట్ డిడక్ట్ చేయాలి. సో లెటస్ యూజువలీ ఇండియన్ లైఫ్ స్టైల్కి ఒక ₹30 మనకి డే టు డే లైఫ్ స్టైల్కి కానీ మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ యూజువల్ అయ్యే ఖర్చు. దీన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టాలి. సెకండ్ థింగ్, మేము చాలా మంది, మీరు ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో కానీ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్తో కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో కానీ మాట్లాడితే వాళ్ళు చెప్పే ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, మన ఈఎంఐస్ ఎనీ గివెన్ డే మన ఇన్కమ్‌లో నుంచి నా ₹100లో 30% కంటే ఎక్కువ ఉండకూడదు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ చెప్తారు. నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ గాని, నా క్లయింట్స్‌తో నేను ట్రావెల్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌లో కానీ, నేను ₹30 కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే ఇట్ ఈస్ 30%. సో యూ టేక్ అవే అనదర్ 30%. సో ఇంకెంత మిగిలింది మనకి? ఈ ₹40. ఈ ₹40ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేదే నాకు అర్థమైన దాంట్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటారు. యూజువలీ చాలా మంది అంటారు, నేను మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తాను సార్, మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలా, ఇన్సూరెన్స్ చేయకూడదా? సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అండి. మనకి గోల్డ్ ఒక అసెట్ క్లాసు, రియల్ ఎస్టేట్ ఒక అసెట్ క్లాసు, మ్యూచువల్ ఫండ్స్ ఒక అసెట్ క్లాసు. సో యూ హ్యావ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. సో డెట్ మార్కెట్, మన ఎఫ్డీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్. ఏ అసెట్ క్లాసెస్లో ఎంత పెడుతున్నాం, నా రిస్క్ అపెటైట్ ఎంత అనే దాని మీద ఫర్దర్గా దీన్ని డిపెండ్ చేసి ఉంటుంది. యూజువలీ మీరు, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 25 years old ఒక పర్సన్ని తీసుకుంటే, ఫస్ట్ నేను ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ చేయమనేది మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. ఈరోజు ఇండియాలో మీరు సగటున చూసుకుంటే, మేజర్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోస్ట్ 2004-2005 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ చేసిన చాలా మందికి ఈరోజు రిటైర్మెంట్ ఫండ్ ఇస్తుంది తప్పితే వాళ్ళకి ఏది కూడా పెన్షన్ కింద రావట్లేదు. సో హౌ డు యూ సర్వైవ్ పోస్ట్ యువర్ రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మాట్లాడుకుంటే, నేను ఫస్ట్ ఏ ఇండివిజువల్ అయినా సరే, బిజినెస్ క్లాస్ అవ్వనివ్వండి, ఎంప్లాయీ క్లాస్, ప్రైవేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మీరు రిటైర్మెంట్ కోసం కొంత ప్లానింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ దానికి ఎంత రిక్వైర్మెంట్ సార్, ఎలా ప్లాన్ చేయాలి, ఈరోజు మీకు సగటున ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే ఏంటి? మన నిత్యావసరాల ఖర్చు, నా మెడికల్ ఖర్చు, ఇవన్నీ. ఈరోజు చాలామంది అంటారు, సార్ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా సార్, నేను మరి మెడికల్ ఖర్చు ఎందుకు వేయాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఏది కవర్ చేస్తుందండి? మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు వచ్చేది దాంట్లో మాత్రమే కవర్ చేస్తుంది. కానీ నాకు బీపీఓ, షుగరో, థైరాయిడో, ఏదో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేటప్పుడు దానికయ్యే మెడిసిన్ ఖర్చు ఈరోజు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయదు. సో ఆ ఖర్చును కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకొని, ఈరోజు ₹100 అయితే మీకు రిటైర్మెంట్ అవ్వడానికి ఎంత టైం ఉందో చూసుకొని, దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకొని ఒక పర్టికులర్ పాయింట్ని అరైవ్ అవుతారు. సో దీనికి మీకు ఎవరు కావాలి? నాలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావాలి. నాలాంటి అడ్వైజర్స్ ఏం చేస్తారంటే, మీకు మొత్తం మీ ఫైనాన్షియల్ తాలూకు మొత్తం అంతా తీసుకొని, మీ కరెంట్ కాస్ట్ని ఇన్ఫ్లేషన్తో యాడ్ చేసి, మీకు ఒక రిక్వైర్మెంట్, ఫ్యూచర్ ఎంత రిక్వైర్మెంట్ అవుతుందో చూసి, దానికి ఎంత కార్పస్ రావాలో దాన్ని మీకు డిరైవ్ చేసి చెప్తారు. సార్, నాకు ఇప్పుడు డిరైవ్ చేసేది నాకు బడ్జెట్లో లేదు, ఎలాగా? అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. ఈరోజు ఇండియాలో చాలా మంది చేసేది ఏంటంటే, అమ్మో నేను సేవ్ చేయాల్సిన చాలా పెద్ద అమౌంట్, కానీ ఈరోజు నా దగ్గర అంత డబ్బులు లేదని చెప్పి అసలు స్టార్టే చేయట్లేదు. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే జర్నీలోని మనకు చాలా తెలుస్తాయి, అప్స్ డౌన్స్ ఇవన్నీ. సో దాని ప్రకారం మనం అప్ స్కేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మీరు ఏం చేయాలంటే, మీ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఉంటాయి, ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని టేక్ కేర్ చేయాలి. మూర్తి గారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలని మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు ఫస్ట్ చేసేది ఏంటి సార్? అసలు దానిలో ఏమైనా స్టెప్స్ ఉంటాయా? మీరు ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటి? సో నేను ఫాలో అయ్యే పిరమిడ్, ఐ హ్యావ్ అ డిఫరెంట్ పిరమిడ్ యాక్చువల్లీ. యూజువల్లీ నేను చాలా మందికి చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీరు రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, మీ పోస్ట్ రిటైర్మెంట్లోని మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఒక పాయింట్ కింద రాసుకొని ఫస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలని చెప్తాను. నెక్స్ట్, ప్లాన్ యువర్ అన్సర్టనిటీస్. ఈ రోజు మనకి ఫైనాన్షియల్ గోల్స్ ఎంత ఇంపార్టెంటో, ఆ ఫైనాన్షియల్ గోల్స్
ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫ్యామిలీకి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అన్‌సర్టెనిటీస్‌ని ప్లాన్ చేయాలి. సో మీరు ఒక టర్మ్ ఇన్స్యూరెన్స్ మీ రిక్వైర్మెంట్ మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఒక టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. కవర్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ హెల్త్ హెజార్డ్స్. ఈరోజు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయిందండి. ఏ హాస్పిటలైజ్డ్ అయినా సరే. సో హావ్ అ బ్యూటిఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండి. దెన్ ప్లాన్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. ఈ తర్వాత వచ్చే పిరమిడ్‌లోని వచ్చే బాటమ్ ఏంటి అంటే, డిసైడ్ యువర్ అసెట్ క్లాస్ రిక్వైర్మెంట్స్. మీకు గోల్డ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అదర్ అసెట్ క్లాసెస్ ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదనేది ప్లాన్ చేసుకొని, దాన్ని కింద బేస్ కింద పెట్టుకోండి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా యువర్ రిటైర్మెంట్. మై ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కాన్వర్జేషన్ స్టార్ట్స్ విత్ రిటైర్మెంట్ రిక్వైర్మెంట్. రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఈ రోజు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు సెంట్రల్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని, బిజినెస్ పీపుల్ కానీ చాలా మందికి రిటైర్మెంట్ కార్పస్ లేక స్ట్రగుల్ అవుతున్నారు ఇండియాలో. ఇఫ్ ఐ హావ్ టు కమ్ విత్ అ నెంబర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 60-65%. వావ్! దే డోంట్ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ ద రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూ నీడ్ టు కవర్ అండి. చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఎంటైర్ థింగ్ ఈజ్ ఆల్సో రివాల్వింగ్ అరౌండ్ సేవింగ్ సమ్ మనీ అండ్ ఇన్వెస్టింగ్ ఇట్ సమ్‌వేర్. ఎస్ అండి. సో అసలు ఇన్వెస్ట్‌మెంట్స్ ఏ ఏజ్‌లో స్టార్ట్ చేయాలండి? వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్? సార్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈ రోజు పిల్లల స్కూలింగ్ హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అలవాటు చేయమని చెప్తాను సార్ నేను. ఈ రోజు మనం ఇచ్చే పాకెట్ మనీని ఇన్వెస్ట్మెంట్ కింద ఎలా రూట్ అవుట్ చేయాలనేది కానీ మనం కిడ్స్కి చెప్పగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఆర్ బెస్ట్ థింగ్ వాట్ యూర్ గివింగ్ టు యువర్ కిడ్స్ అండి. ఈ రోజు మీరు ఎనీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకే ఎక్కడ తీసుకున్నా సరే దే హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్లోని చాలా మందికి అసలు ఇన్వెస్టింగ్ అట్ ఎర్లీ ఏజ్ తాలూకు బ్యూటీ తెలుస్తుంది. మనకి ఎక్కడో ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన డే టు డే లైఫ్లో కానీ పిల్లలకి ఫైనాన్స్ గురించి చెప్పడం ఎందుకు అనే ఒక రాంగ్ మిత్ ఉండండి. ఆ మిత్ బ్రేక్ చేయాలండి. సో ఆ మిత్ బ్రేక్ చేయగలిగితే మేబీ నన్ను అడిగితే సింపుల్ వన్ లైన్ ఆన్సర్ ఇస్ ఎట్ ది ఎర్లియస్ట్ ఫర్ యువర్ కిడ్స్ అనేది అని చెప్తాను సార్. ఒక పేరెంట్ హీ హాస్ ఎ కిడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ అనుకుందాం. అప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించాలి? సార్ వెరీ సింపుల్ అండి. నేను ఎప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్ 10 ఇయర్స్ మీ కిడ్స్ తో హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటానండి. ఈరోజు చాలా మందికి ఇండియాలో తక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే మైనర్ త్రూ గార్డియన్ అనే ఒక ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా. అంటే చాలా మంది అడుగుతారు సార్ మైనర్కి పాన్ కార్డ్ ఉంది. పాన్ కార్డ్ ఏం రిక్వైర్మెంట్ అక్కర్లేదండి. పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ తాలూకా పాన్ కానీ దాని తాలూకా క్రెడెన్షియల్స్ తీసుకొని యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఒక బ్యాంక్ అకౌంట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ తోటి వేర్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఆన్ ద చైల్డ్స్ నేమ్ అండ్ చైల్డ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. చాలా మంది ఇంకొక క్వశ్చన్ అడుగుతారు సార్ వాళ్ళకి ఇన్కమే ఉండదు కదా సార్, రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాటిలో ఎలాగొఉంటుంది అంటే మీకు ఈరోజు చాలా మంది మన ఇంట్లో ఏం జరుగుతుందండి, పిల్లల బర్త్డేకి వాటికి గ్రాండ్ పేరెంట్స్ అత్తయ్యలు మా వెల్ దిల్ గివ్ యూ సమ్ గిఫ్టింగ్ అండి. ఈ గిఫ్ట్స్ ని పిల్లల అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. పేరెంట్స్ ఇచ్చే గిఫ్ట్స్ ని కూడా దానిలో ట్రాన్స్ఫర్ చేయండి. చేస్తే యావరేజ్ మన ఇండియన్ కల్చర్ లో చూసుకుంటే 1.5 lakhs పిల్లలకి గిఫ్ట్స్ కింద వస్తాయండి. ఈ 1.5 lakhs ని పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఒక ఎమోషనల్ ఏంటవుతుందంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద చైల్డ్స్ నేమ్. సో మీరు ఎప్పుడు కూడా యూఆర్ నాట్ టెన్ టు పుల్ అవుట్ ద మనీ అండి. ఈ రోజు ఇండియాలో జరిగే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి డబ్బులు కావాలంటే ఫస్ట్ తీసేసేది ఏంటంటే మన ఎఫ్డీస్ మ్యూచువల్ ఫండ్స్ వీటి నుంచే డబ్బులు పుల్ చేసేస్తారండి. సో ఇలా పుల్ చేయకూడదు అనుకుంటే పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్మూతెస్ట్ వే యువర్ ఇన్వెస్టింగ్ అంటారు. ఎందుకంటే యూఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ అండి. ఇది పిల్లల ఎడ్యుకేషన్ కోసం మ్యారేజ్ కోసం అనే ఒక అటాచ్మెంట్ ఉండేటప్పుడు యూ నాట్ పుల్ దట్ మనీ బ్యాక్. సో ఎక్కడో ఈ అటాచ్మెంట్ పెడితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. నా క్లయింట్స్ చాలా మందికి నేను ఇది చేస్తాను. ఐఎమ్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్ అండి కంపారిటివ్. అంటే ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఎమోషన్ యాడ్ చేస్తే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయంటారా? మేబీ నాట్ విత్ ఆల్ ద కేసెస్ బట్ ఎమోషన్ ఈజ్ ఆల్వేస్ ద థింగ్ విచ్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అండి. ఆ ఎమోషనే మనల్ని ఈ రోజుకి కూడా ముందుకు తీసుకెళ్ళేది. అండ్ ఇండియన్స్ లోని ఎమోషన్ చాలా ఎక్కువ సార్. ఈరోజు మీరు ఏదైనా చేయండి, ఇది పిల్లలకి రిలేటెడ్ లేదంటే ఇది మా పేరెంట్స్కి రిలేటెడ్ అంటే దే నాట్ టచ్ దట్ మనీ. హ్మ్. సో ఎక్కడో ఎమోషన్ యాడ్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది అనే ఒక గట్ ఫీలింగ్ నాకు ఎక్కడ ఐ సీన్ ఇట్ ఇన్ మై పాస్ట్ ఆల్సో నాకు రిలేటెడ్ కూడా. ఫెంటాస్టిక్. వెరీ నైస్. మా డాడీకి బిజినెస్ లో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే పిల్లల రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు తీసేవారు కాదు. ఒక హ్మ్. ల్యాండ్ అమ్మేయడం ఇలా చేసేవారు. సో దట్ ఈస్ సమ్వేర్ ఐ సీన్ ఇట్ అరౌండ్ మై ఫ్యామిలీ ఆల్సో. సో మేబీ దట్ ఈస్ సంథింగ్ ఐ పర్సనలీ ఫెల్ట్ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ అండి. ఫెంటాస్టిక్ అండి. సార్ అసలు ఇన్స్యూరెన్స్ అనేది జనాలకి ఇంపార్టెంటా? ఒక పర్సన్ ఇప్పటిదాకా ఏ ఇన్స్యూరెన్స్ చేయించుకోని వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సూపర్ అండి, మంచి క్వశ్చన్ అండి. ఒక మనిషికి ఫ్యూచరిస్టిక్ గోల్స్ ఉండడం ఇంపార్టెంట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫ్యూచరిస్టిక్ గోల్స్ దేని చుట్టూ ఎవాల్వ్ అవుతుంది? మోస్ట్ ఆఫ్ ది
టైమ్స్ ఇది మన ఫ్యామిలీ చుట్టూ ఎవాల్వ్ అవుతుంది. డెఫినెట్లీ. ఓకే. సో మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనేటప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఒక పిల్లాడు గాని, ఒక పాప గాని ఒక చిన్న డెంగ్యూ ఫీవర్‌తో హాస్పిటలైజ్డ్ అయితే ఓకే. ద యావరేజ్ బిల్ వాట్ యూ ఆర్ స్పెండింగ్ ఈస్ అరౌండ్ 40,000 నుంచి 50,000 రూపీస్ అండి. డిపెండింగ్ ఆన్ ద స్కేలింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ బట్టి. వెరీ ట్రూ. సో ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైనా సరే 40,000-50,000 రూపాయలు పాకెట్‌లో పెట్టుకొని ఉంటాడా? ఉండడు. సో ఒక ఇన్సూరెన్స్ పాలిసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ ఈరోజు ఒక 2+1 ఒక యావరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ విల్ కాస్ట్ యూ అరౌండ్ 25,000 to 30,000 అండి. ఒక 10 lakhs కవర్ తీసుకుంటే నేను చెప్తుంది ఏంటంటే ఒక 28 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అర్లీగా ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చే కవరేజ్ ఇదండి. సో ఈ కవరేజ్ తోటి చాలా మంది ఏమంటారంటే సార్ నాకు క్లెయిమ్ ఏం రాలేదు. క్లెయిమ్ రాకపోతే యూఆర్ హ్యాపీ. కాకపోతే వచ్చిన రోజు యూఆర్ ప్రొటెక్టెడ్ కదా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఈ రోజు నేను ఉన్నా లేకపోయినా సరే నా ఫ్యామిలీతో ఒక లైఫ్ స్టైల్ మారకూడదని ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. చాలా తక్కువ మంది వాడుతున్నారు ఈ ప్రొడక్ట్‌ని. మేబీ ఇండియాలోని లెస్ దెన్ 5-6% ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ మేబీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పోస్ట్ కోవిడ్ కొంచెం యాక్టివిటీ పెరిగిందండి టర్మ్ ఇన్సూరెన్స్‌లో. బట్ దిస్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. చాలా మంది ఆలోచించాల్సింది, తీసుకోవాల్సింది. అసలు మన ఇండియాలో సార్ ఇన్సూరెన్స్ అంటే ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటారు? సార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ట్రస్ట్ Second. బిట్వీన్ 2 పార్టీస్ అండి. ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి, ఒక ఇండివిడ్యువల్‌కి మధ్యన ఉన్న ఒక ట్రస్ట్ అగ్రీమెంట్ అండి. నేను ట్రస్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే నా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నాతో ట్రస్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. ఎక్కడో ఈ ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ లేని రోజు మనం ఇన్సూరెన్స్ కంపెనీస్‌ని బ్లేమ్ చేయాల్సొస్తది. మీకు ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు హైపర్ టెన్షన్ ఉందండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నప్పుడు నా హైపర్ టెన్షన్ డిస్క్లోజ్ చేయకుండా పాలిసీ తీసుకుంటే, మనం అక్కడ ఏం చేసామండి? ట్రస్ట్‌ని బ్రేక్ చేసాం. ట్రస్ట్‌ని Very బ్రేక్ true. చేస్తే కంపెనీ కూడా ట్రస్ట్‌ని బ్రేక్ చేస్తది. సో ఇక్కడొచ్చే మిస్టేక్స్ ఇవ్వేనండి. నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్‌కి ఎళ్ళేటప్పుడు ఈరోజు చాలా మంది టెలిమెడికల్స్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోతదండి ఇండియాలో కూడా. నేను ఫిజికల్ మెడికల్స్ అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే యూ ఆర్ గివింగ్ ఎంటైర్ హెల్త్ చెకప్ చేసుకొని హెల్త్ తాలూకా రికార్డ్ ఇస్తాం కంపెనీకి. రేపు క్లెయిమ్ వచ్చిన రోజు మన ట్రస్ట్ గాని, మన ట్రాన్స్‌పరెన్సీ గాని హైయర్ సైడ్‌లో ఉంటది. రిజెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ట్రస్ట్ బోత్ ద పార్టీస్ ఆర్ ట్రావెలింగ్ అండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు ట్రస్ట్ తోటే ట్రావెల్ చేస్తది. మేబీ ఇన్సూరెన్స్ తీసుకునే పార్టీస్ కూడా, ఇండివిడ్యువల్స్ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడి, ట్రాన్స్‌పరెంట్‌గా రూ. 2 ఎక్కువ చార్జ్ చేయొచ్చండి. ఇప్పుడు నాకు బీపీ ఉందని నేను డిక్లేర్ చేయడం వల్ల నాకు 15% లోడింగ్ చేశారు. బట్ స్టిల్ ఐయామ్ హ్యాపీ అండి. రేపనే రోజు నాకు క్లెయిమ్ వస్తే ఐ విల్ గెట్ మై రూ. 100 ఔట్ ఆఫ్ మై రూ. 100 అండి. ఈరోజు చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ వచ్చాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్. ఇఫ్ యూ ఆస్క్ మీ వన్ లైన్ ఈస్ మేబీ ఇఫ్ దే ఆర్ నాట్ హావింగ్ అడిక్వెంట్ ట్రస్ట్, దట్ ఈస్ వెన్ దే హావ్ దట్ స్మాల్ డౌట్ వస్తదా రాదా అని. చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు మూర్తి గారు. ట్రస్ట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. సో బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. హ్యాండ్ ఆన్ హ్యాండ్ అండి. డెఫినెట్లీ అండి. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరైనా సరే ఐఆర్‌డీఏ గైడ్‌లైన్స్ అండర్‌లోనే వర్క్ చేస్తాయి సార్. సో దే ఆర్ బౌండ్ టు పే ద ప్రీమియమ్స్ క్లెయిమ్స్ అండి. మన సైడ్ ప్రీమియం మనం ఎలా బౌండ్ అయ్యామో వాళ్ళు కూడా క్లెయిమ్ అలాగే బౌండ్ అవుతారండి. కానీ ఆ ట్రస్ట్, ట్రాన్స్‌పరెన్సీ పోయిన రోజు డెఫినెట్లీ కొంచెం అగ్లీగా ఉంటది. మూర్తి గారు ఈ టర్మ్ పాలిసీకి వచ్చినప్పటికి మనం 10 సంవత్సరాల పాలిసీ కట్టుకోవాలా? లేతే లైఫ్ లాంగ్ ఈ పాలిసీ కడుతూనే ఉండాలా? లేదు అంటే నేను బతికుండగానే నాకు మళ్ళీ రిటర్న్స్ కావాలి అంటే అదొక డిఫరెంట్ పాలిసీ ఏదో ఉందంట. అసలు ఏంటి సార్ ఈ కన్‌ఫ్యూజన్ ఏంటి? వాట్ షుడ్ ఐ చూజ్? కిరణ్ గారు మీరు మల్టిపుల్ క్వెషన్స్ ఒకేసారి అడిగారు. బట్ ఐ విల్ ట్రై టు అడ్రెస్ ఇన్ అ సింగిల్ అండ్ షార్ట్ వే. యూజువల్లీ నేనేం చెప్తానంటే ఒక పాలిసీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ హెల్తీగా ఉండేటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేయింగ్ అయిపోవాలి అంటారు. సో యూజువల్లీ నేను నా క్లయింట్స్‌కి సజెస్ట్ చేసేది 10 ఇయర్స్ టైమ్‌లోని 10 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటాం. అంటే ఈరోజు పాలిసీ తీసుకుంటే 10 సంవత్సరాల్లో నా ప్రీమియమ్స్ అన్నీ కట్టేస్తున్నాను. కవరేజ్ మాత్రం నేను ఎంతవరకు తీసుకుని ఇందాక మీకు చెప్పినట్టు 60 ఇయర్సా, 65 ఇయర్సా, 70 ఇయర్సా, 80 ఇయర్సా, 100 ఇయర్సా ఎంతవరకు తీసుకుంటే అంతవరకు కవరేజ్ అనేది ఉంటది. సో ఇక్కడ సింప్లిఫైడ్‌గా ఏం చెప్తున్నాను 10 ఇయర్స్ ఇస్ అన్ ఐడిల్ టైమ్. సారీ సార్ నాకు ప్రీమియం పేయింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అంత పే చేయలేను అన్నప్పుడు లైఫ్ లాంగ్ గాని 10 ఇయర్స్ కాకపోయినా 15 ఇయర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అది క్లయింట్ టు క్లయింట్ వేరీ అవుతదండి. సెకండ్ మీరు ఇంకొకటి అడిగిన బ్యూటిఫుల్ క్వెషన్ ఏంటంటే నాకు ఏమి జరగలేదు నా డబ్బులు నాకు వెనక్కి వచ్చేస్తాయా? సార్ దీన్ని ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్‌లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అంటారండి. ఈరోజు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్‌లోని మీరు రెగ్యులర్‌గా కట్టిన దానికన్నా ఓ 30-35% ప్రీమియం ఎక్కువ కట్టాల్సొస్తది. సో నేను యాస్ ఎన్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా నేనేం చెప్తానంటే ఈ 30-35% ఎక్స్‌ట్రా కట్టే కన్నా ఆ 30-35%ని ఎస్ఐపి కింద కన్వర్ట్ చేయండి. ఎస్ఐపి కింద కన్వర్ట్ చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ 10 ఇయర్స్ ప్రీమియం కడుతున్నారు. అంటే 40 ఇయర్స్ వరకు మీరు ఎస్ఐపి కడుతున్నారు. ఈ 40 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్‌కి
మీకు రిటర్న్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చూస్తే చాలా హ్యూజ్ మనీ వస్తదండి. సో దట్ ఈస్ అ బెటర్ అడ్వైస్ ఫర్ మై క్లయింట్స్ అండి. యాజ్ అన్ అడ్వైజర్ నేను ఇంకా అది బెటర్ ఆప్షన్ అంటానండి. సో యాజ్ అన్ అడ్వైజర్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను. దట్ ఈస్ మై స్టడీ. సో దాని బదులు ఆ డబ్బులు ఎస్ఐపి కింద వేసి లాంగ్ టర్మ్ వదిలేయమని చెప్తాను. వేర్ యువర్ రిటర్న్స్ విల్ బి ఆన్ హైయర్ సైడ్. మూర్తి గారు ఇంకో క్వశ్చన్ అండి. ఈ టర్మ్ పాలసీ అనేది నేను 25 ఇయర్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఎంత కట్టాల్సి వస్తుంది, 30 ఇయర్స్ తీసుకుంటే ఎంత కట్టాల్సి వస్తుంది, 40 అబౌవ్ తీసుకుంటే ఎంత కట్టాల్సి వస్తుంది, అప్రాక్సిమేట్ నెంబర్స్ చెప్పండి. సంవత్సరానికి ఎంత కట్టాల్సి వస్తుంది? కిరణ్ గారు, ప్రీమియం కంపాటబిలిటీ చెప్పే బదులు ఎప్పుడు తీసుకుంటే బెనిఫిట్ మీకు చెప్తాను. యూజువలీ ఎందుకంటే ప్రీమియం అనేది మనం తీసుకునే కవరేజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఇండివిజువల్ అయినా సరే ఎట్ ది ఎర్లియస్ట్ ఎంత యంగ్గా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం పడుతుంది. ఒక 25 ఇయర్స్ ఏజ్లో తీసుకున్న వ్యక్తికి ప్రీమియం ₹1,00,000 అయితే అదే ప్రీమియం మీరు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు తీసుకుంటే 2 నుంచి 2.5 లక్షలు కట్టాల్సి వస్తుంది. సో ద ఎర్లీ యూ టేక్ ద లోవర్ ద ప్రీమియమ్స్. ఇదైతే నేను చెప్పగలుగుతాను. మీరు ప్రీమియం అడిగేటప్పటికి ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ప్రీమియం ఇస్ డిరైవ్డ్ బై సమ్ ఎష్యూర్డ్ అండి. మనం 50 లక్షల సమ్ ఎష్యూర్డ్ తీసుకుంటున్నామా, ₹1,00,00,000 తీసుకుంటున్నామా, 2 కోట్లు, దీని ప్రకారం ప్రీమియం ఫిక్స్ అవుతుంది. కానీ దీనికి ఒక సింగిల్ లైన్ ఆన్సర్ అయితే ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎనీ క్లయింట్ కెన్ ఆర్ ఎనీ ఇండివిజువల్ కెన్ హ్యావ్ అండి. సార్ అయితే ఇందాక మీరు చెప్పారు ఒక 30 టైమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు, 40 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అని. ఒక 25 ఇయర్ ఓల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ హీస్ ఎర్నింగ్ కెపాసిటీ ఈజ్ 1 lakh పర్ మంత్ అనుకుందాం. అతనికి కావాలంటే 3-4 crores టర్మ్ పాలసీ సార్ తీసుకోవాలి. హైయెస్ట్ ఈస్ 30 టైమ్స్ అండి. సో 30 టైమ్స్ అండి అంటే 1 lakh into 30 టైమ్స్ ఈజ్ ఎలిజిబుల్ అండి. అంతే, Default. అంతవరకే. సో మీరు అడగొచ్చు సార్ ఇప్పుడు ₹1,00,000 కదా, ఇప్పుడు 3 కోట్లు తీసుకున్నాడు, తన 30 ఇయర్స్కి వెళ్ళేటప్పటికి తన శాలరీ 3 lakhs అయ్యింది. సో దీనికి మనం ఏం చెప్తామంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఎలాగంటే సపరేట్ పాలసీ కింద తీసుకుంటాము. సపరేట్ పాలసీ కింద తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఈ ఎగ్జిస్టింగ్ లాక్ 1 crore ఏదైతే ఉందో అది కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైం ప్రకారం ఆ టైం క్యాలిక్యులేషన్ ప్రకారం 25 టైమ్స్ తనకి ఎలిజిబుల్ అనుకోండి, 7.5 crores ఎలిజిబిలిటీ. ఆల్రెడీ 3 crores ఉంది. ఈ 3 crores ఆ 7.5 crores నుంచి తీసేసి మిగతాది తను అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఈ 3 crores అక్కడ డిక్లేర్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ట్రాన్స్పరెన్సీ. సో ఇన్సూరెన్స్ లో ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను ఈ 3 crores డిక్లేర్ చేయకపోతే ఈ కంపెనీని నేను మోసం చేసినట్టు, అంటే నా కవరేజ్ మించి తీసుకోవచ్చు కదా. సో అందుకని ట్రాన్స్పరెన్సీని మాత్రం ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి. మూర్తి గారు, ఒక పర్సన్ తన టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు తన మైండ్లో ఉండే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవాలి అని. డెఫినెట్లీ. సో నేను ఒక సినారియో చెప్తాను. ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు, ఒక 2 crores టర్మ్ మీ దగ్గర పాలసీ పే చేశారు. బిజినెస్ డౌన్ ద లైన్ ఒక 10 yearsకే చేశాడు మీరు చెప్పినట్టు ఇందాక. కానీ డౌన్ ద లైన్ హ్యూజ్ లాసెస్ వల్ల బిజినెస్ ఎత్తేయాల్సి వచ్చింది, అందరి దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఎప్పుడో ఒకప్పుడు డెత్ అయితే ఆ వచ్చే 2 కోట్లు ఈ హ్యాండ్ లోన్ వాళ్ళకి ఇవ్వాలా, ఫ్యామిలీకి ఇవ్వాలా, వీళ్ళకి ఏమైనా రైట్స్ ఉంటాయా? దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ యూజువలీ ఏమవుతుందంటే సార్ ఎనీ లోన్ ఓకే లీగల్గా తీసుకుంటే, ఓకే అంటే నా దగ్గర లీగల్ పేపర్ ఉంది, బాండ్ ఉంది, అంతా ఉంది. సో కోర్ట్ ఆఫ్ లాలోని లీగల్గా నాకున్న ఇన్సూరెన్స్ పాలసీస్ ఎగ్నెస్ట్గా నేను దాన్ని అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నాకు ఏదైతే అవుట్ సైడ్ పే చేయాల్సి ఉన్నాయో వాళ్ళకి సెటిల్ చేసి మిగతాది నామినీకి ఇస్తారు. కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉందండి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ MWP యాక్ట్ అండి, మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ యాక్ట్ ఉందండి. కాకపోతే ఇది పాలసీ తీసుకున్నప్పుడే ఈ పర్టికులర్ యాక్ట్ని మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకుంటే ఏంటి అంటే నాకున్న లయబిలిటీస్కి దేనికి కూడా ఈ పాలసీని అటాచ్ చేయడం అనేది జరగదు. సో నామినీ ఎవరైతే ఉన్నారో వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళకి టోటల్ అమౌంట్ ఈ MWP యాక్ట్లో ఏదైతే ఎన్రోల్ అయ్యి ఉందో దాని ప్రకారం ఆ టోటల్ సమ్ ఇష్యూడ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో యూఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో against uncertainties or debts which are surrounded by you. సో ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. చాలా తక్కువ మంది యాక్ట్ని వాడుకుంటున్నారండి ఈ పర్టికులర్ థింగ్. కాకపోతే మన నామినీస్ లాగా ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేసుకోవడం అవ్వదండి. పాలసీ తీసుకున్న టైంలోనే ఈ MWP యాక్ట్ అనేది మనం ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది అయితే యువర్ ప్రొటెక్టింగ్ యువర్ ఇంట్రెస్ట్. దీనికి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుందా అండి? ఏమీ లేదండి. ఇది ఒక జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ సైన్ చేసి మన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే టైంలో ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాంగ్ విత్ యువర్ పాలసీ. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పాలసీ అండి. 100% అండి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మా ఫెటర్నిటీలో కూడా చాలా తక్కువ మంది ఇది వాడుతున్నారు. ఐ డోంట్ నో వై, మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ మేబీ నాలెడ్జ్, నాకు తెలియదు. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. మీరు చెప్తే నవ్వుతారు. నాకు ఒక క్లయింట్ ఇది నేర్పించారు. సో మేబీ లాంగ్ బ్యాక్ ఐఎమ్ స్టిల్ యూజింగ్ దిస్
యాజ్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ అంటే ఆ క్లయింట్ దగ్గర నేను తీసుకున్న వన్ ఆఫ్ ది లెర్నింగ్స్ అండి. సో ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ సంథింగ్. ఇప్పుడు ఎలా అయితే హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఒక ఫ్యామిలీకి అందరూ కలిసి ఒక పాలిసీ తీసుకోవచ్చో, టర్మ్ కూడా ఫ్యామిలీ అందరూ కలిసి తీసుకోవచ్చా అండి? సార్ టర్మ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ ఇన్కమ్ అండి. ఓకే. మీరు ఫ్యూచర్ ఒక ఎర్నింగ్ మెంబర్‌కి మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారండి. సో ఒక రిటైర్డ్ పర్సన్‌కి గాని, హౌస్ వైఫ్‌కి గాని టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదు. ఎందుకంటే యూ హావ్ అ ఫిక్స్డ్ కమిట్మెంట్ అండి. నాకు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉంది. ఒక ఇన్కమ్ ఉంది. ఫ్యూచర్‌లో ఈ ఇన్కమ్‌ని లాస్ అయితే, ఆ లాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్‌ని నా ఫ్యామిలీకి నేను మిటిగేట్ చేయదలుచుకోలేదు. సో నాకు ఈరోజు ఏ లైఫ్ స్టైల్ ఉందో సేమ్ లైఫ్ స్టైల్ అట్‌లీస్ట్ నా ఫ్యామిలీకి నేను ఇవ్వదలుచుకుంటున్నాను. ఐ హావ్ మై కమిట్మెంట్స్. సో ఆ కమిట్మెంట్స్‌కి నాకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది. ఈ ఇన్కమ్‌కి ఆ కమిట్మెంట్స్ ఫుల్‌ఫిల్ అవ్వడం కోసం చేసేదే టర్మ్ ఇన్సూరెన్స్ సార్. సో డెఫినెట్లీ గ్రూప్ ఫ్యామిలీల కింద తీసుకోలేం. కానీ ఇందులో కూడా ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్‌లో ఉన్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్‌కి ఒక 2 క్రోర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. అందులో 50% వైఫ్‌కి ఎలిజిబిలిటీ కింద ఇవ్వచ్చు. ఓకే. సో ఈ పాలిసీని బేస్ చేసుకొని వైఫ్‌కి ఇస్తున్నారండి. సో ఈరోజు చాలా మంది కూడా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తున్నాయి. మేబీ ఈరోజు వైఫ్‌కి కూడా కవరేజ్ కావాలి అనుకుంటే బేస్డ్ అవుట్ ఆఫ్ ది హస్బెండ్ తాలూకా పాలిసీ మీద 50% వరకు కూడా వైఫ్‌కి కూడా మీరు పాలిసీ ఇవ్వగలుగుతారు. ఈ మధ్య చాలా ఎస్ఐపి అని చాలా వింటున్నామండి. చాలా మనం టీవీ ఆన్ చేసినా, ఇంటర్నెట్ ఆన్ చేసినా, లేకపోతే హోర్డింగ్స్ మీదైనా సరే ఎస్ఐపి అని మనకు కనిపిస్తుంది. ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్స్ అసలు కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్సేనా? ఇవి కూడా మార్కెట్ మీద డిపెండెంట్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్ అనే విన్నాం. సో ఇది ఎంతవరకు జెన్యూన్? ఇది ఎంతవరకు సేఫ్ అండి? సార్ ఎస్ఐపిస్‌లో కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయండి. ఓకే. 90% మనం రిటర్న్ ఓరియెంటెడ్ కిందే మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి, మాక్సిమం అన్నీ కూడా ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోనే మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 100% ఈక్విటీ రిలేటెడ్ అండి. మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఇందులో డెట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. డెట్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెట్ మార్కెట్ అంటే మన ఎఫ్‌డీస్‌కి ఆల్టర్‌నేటివ్‌గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎస్ఐపి మోడ్‌లో. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సిస్టమాటిక్‌గా నెల మనం ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. సార్ నెల ఇన్వెస్ట్ చేయాలా? లేదు. ఎవ్రీ డే కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ వీక్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ క్వార్టర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ మల్టిపుల్ మోడ్స్. కానీ మనకి ఇండియాలో బాగా హై గోయింగ్ ఆర్ ఫేమస్ వచ్చేది ఏంటంటే మంత్లీ ఎస్ఐపీస్ అండి. ఓకే. చాలా మంది ఎక్కడ మిస్ అవుతారంటే సార్, ఎస్ఐపి జర్నీ అనేది ఎప్పుడు కూడా 10-15 ఇయర్స్ హారిజన్‌లో చేస్తే మనకు ఆ రిటర్న్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. గానీ చాలా మంది ఎస్ఐపి ఒక 5 ఇయర్స్ చేసిన తర్వాత రిటర్న్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉండవు. సో అక్కడే విత్‌డ్రా అయిపోతారండి. ఈ రోజు చాలా మట్టుకి అంటే ఇఫ్ యూ హావ్ టు టేక్ ఇట్ యాస్ ఎ పర్సెంటేజ్ 90% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ 5 ఇయర్స్ లెస్ థాన్ 5 ఇయర్స్ హారిజన్‌లోనే డబ్బులు తీసేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేసుకోలేరండి. సో 10 ఇయర్స్‌కి వచ్చేటప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తది. అంటే 5-10 ఇయర్స్ ఏదైతే స్కేల్ ఉందో కాన్ఫిడెన్స్ క్రియేటింగ్ స్కేల్ అండి ఇది. ఈ 5-10 ఇయర్స్ గాని ఇన్వెస్టర్ గాని ఉండగలిగితే, ఇన్వెస్టర్‌కి ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఏంటంటే తన వెల్త్ క్రియేషన్ జర్నీకి రైట్ డైరెక్షన్‌లో ఎళ్తున్నానని. గానీ 10-15 ఇయర్స్ ఈ జర్నీ ఏదైతే ఉందో అది 100% కాంపౌండింగ్ జర్నీ అండి. మేజర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంతా కూడా 10-15 ఇయర్స్ టైమ్‌లోనే జరుగుతది. ఈ జర్నీలో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. హ్మ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండి. మనకి ఎంతైనా సరే ద లాంగర్ యూ ఆర్ దేర్ విత్ ద మార్కెట్స్ ద బెటర్ ద రిటర్న్స్ అండి. మనం మార్కెట్‌తో ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తే అంత బెటర్ రిటర్న్స్ వస్తాయి. అండ్ డెఫినైట్‌లీ మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ అండి. మన లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఎలా కామనో, మన ఈసీజీలో అప్ అండ్ డౌన్స్ ఎలా కామనో, మార్కెట్స్‌లో కూడా అప్ అండ్ డౌన్స్ అలాగే కామన్ అండి. అప్ అండ్ డౌన్స్ లేకపోతే స్ట్రెయిట్ లైన్ వస్తే యూర్ డెడ్ అండి. సో మార్కెట్ కూడా స్ట్రెయిట్‌కి వెళ్తే యూర్ డెడ్ అనేది నా ఫార్ములా ఆర్ నా టేకింగ్ అండి. సో 100% మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ 10-15 ఇయర్స్ హారిజన్ గాని ఒక ఇన్వెస్టర్ గాని జర్నీ చేయగలిగితే డెఫినైట్‌లీ గ్రేట్ రిటర్న్స్ చూస్తారండి. ఈరోజు చాలా తక్కువ మందికి తెలుసండి. అంటే హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ అనే ఒక ఫండ్‌లోని లాస్ట్ 30 ఇయర్స్ రూ. 1000 ఎస్ఐపి చేస్తే ఆ కార్పస్ ఈరోజు మోర్ థాన్ 1 క్రోర్ అండి. వావ్! అంటే బిగ్గర్ నంబర్. ఇంకా నేను మీకు ఎగ్జాక్ట్ నంబర్స్, ఎగ్జాక్ట్ స్టాట్స్ చెప్పట్లేదు కానీ దే ఆర్ బిగ్ గ్రేట్ వెల్త్ జనరేట్ చేసేసారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. 2 క్రోర్స్, 3 క్రోర్స్. సో ఇప్పుడు దేర్ ఆర్ రూ. 10 ఎన్ఐవికి స్టార్ట్ అయిన ఫండ్స్ లాస్ట్ 30 ఇయర్స్‌లో ఈరోజు 3000 ఎన్ఐవికి వెళ్ళిన ఫండ్స్ చాలా ఉన్నాయి సార్. హ్మ్. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ 1 ఆర్ 2 ఫండ్స్ అండ్ మేబీ మిగతా ఫండ్ హౌసెస్ చేయలేదంటే ప్రతి దాంట్లో ఉన్నాయండి. ఫ్లాగ్‌షిప్ ఫండ్స్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌లో ఉంది, హెచ్‌డిఎఫ్‌సిలో ఉంది, మిర్రర్ అసెట్స్‌లో కొన్ని ఫ్లాగ్‌షిప్స్ ఉన్నాయి. లాంగ్ రన్ తీసుకుంటే నిప్పాన్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఎంసీస్. యూ హావ్ మల్టిపుల్ ఏఎంసీస్ పర్ఫార్మ్డ్ లాంగ్ రన్‌లోనండి. సో డెఫినైట్‌లీ ద లాంగర్ యూ ఆర్ దేర్ విత్ ద మార్కెట్ ద బెటర్ రిటర్న్స్ అండి. ఫెంటాస్టిక్. మూర్తి గారు, ఇండియన్ మార్కెట్ అండ్ ఇండియన్ ఎకానమీని బేస్ చేసుకొని, ఆ గ్రోత్‌ని బేస్ చేసుకొనే కదా మన ఎస్ఐపి గ్రోత్ కూడా ఉండేది. ఇప్పుడున్న ఇండియన్ ఎకానమీ అండ్ ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ దీన్ని అనలైజ్ చేసుకుంటే,
ఈ టైంలో ఎస్ఐపి మీద ఇన్వెస్ట్ చేయడం రైటా కాదా? సో బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. నేనైతే చాలా మందికి చెప్తుంది ఏంటి అంటే, నెక్స్ట్ 15 ఇయర్స్ మాత్రమే ఇండియాని డెవలపింగ్ కంట్రీ అని మాట్లాడతానండి. నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత విల్ బి ఎ డెవలప్డ్ కంట్రీ. దట్ ఈస్ మై గట్ ఫీలింగ్ అండి. సో బ్యూటిఫుల్ ఆర్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి ఈ 15 ఇయర్స్ మాత్రమే అనేది నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ 15 ఇయర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ గాని, ఇండియన్ మార్కెట్ గ్రో అయ్యేంత ర్యాపిడ్‌గా నాకు తెలిసి ఫ్యూచర్‌లో గ్రో అవుతదంటే మేబీ టైమ్ విల్ డిసైడ్. బట్ నాకైతే వెరీ స్కెప్టికల్ అండి. ఇండియా విల్ స్టిల్ హ్యావ్ ఇట్స్ గ్రోత్ జర్నీ గోయింగ్ ఆన్. బట్ ఈ 15 ఇయర్స్ గ్రోత్ అయ్యేంత ఫాస్ట్‌గా, అంత ర్యాపిడ్‌గా, అంత గ్రేట్‌గా నెక్స్ట్ ఉంటదంటే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అండి. సో ఈ 15 ఇయర్స్ గాని మన గ్రోత్ జర్నీలో గాని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో దే విల్ హ్యావ్ డెఫినెట్లీ దేర్ కప్ ఆఫ్ షేర్ అండి. ఫర్ షూర్ అండి. ఫెంటాస్టిక్. సో మనం ఒక గోల్డెన్ ఎరాలో ఉంటున్నాం అని చెప్పొచ్చా? వి ఆర్ జస్ట్ స్టార్టింగ్ ది గోల్డెన్ ఎరా అండి. మీరు ఏ ఆర్టికల్ చూడండి, ఇండియా ఇస్ బికమింగ్ అ సూపర్ పవర్ అండి. సో వరల్డ్ ఎకానమీలో వీఆర్ బికమింగ్ అ సూపర్ పవర్. సో ఈరోజు మీరు చెక్ చేసుకుంటే కన్సంప్షన్ మీద మన గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందండి. అంటే స్పెండింగ్ కెపాసిటీని ఇండియన్స్‌కి పెంచాలనే దాని మీద ఉందండి. సో వీఆర్ ఇవాల్వింగ్ యాస్ ఎ కంట్రీ అండి. మనము మీరు వైజాగ్‌లో ఉన్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్‌కి వెళ్ళిపోవడం అనేది జరగని పనండి. అవును. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. చేసుకున్నాం. సో వీఆర్ డెవలపింగ్. వి హావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆన్ ది ఇన్ఫ్రా అండి. రూరల్ ఇన్ఫ్రా మీద చాలా ఇన్వెస్ట్ చేసాం. ఎప్పుడైతే ఒక రూరల్ ఇన్ఫ్రా ఎప్పుడైతే సిటీస్‌కి మెట్రోస్‌కి కనెక్ట్ అవుతుందో ఫాస్ట్‌గా, ద డెవలప్‌మెంట్ విల్ బి మచ్ ఫాస్టర్ అండి. వెరీ ట్రూ. అండ్ దట్ ఈస్ ద ఫేజ్ వి ఆర్ ఇన్. సో డెఫినెట్లీ యాజ్ అ కంట్రీ వి ఆర్ ఎవాల్వింగ్ అండి. వి ఆర్ డూయింగ్ బెటర్ థింగ్స్ అండి. సార్ ఎప్పుడో 50 ఇయర్స్ 70 ఇయర్స్ బ్యాక్వర్డ్ స్టోరీని తీసుకొని ఇఫ్ యూ స్టార్ట్ కంపేరింగ్ థింగ్స్ విల్ నాట్ లుక్ బెటర్ అండి. లుక్ ఎట్ ద ఇన్ఫ్రా, లుక్ ఎట్ ది రోడ్స్. నేను ఐ హావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ట్రావెలింగ్ అండి. ఈ మధ్యన ఐ బీన్ టు చెన్నై అండ్ అదర్ పార్ట్స్ అండి కార్‌లోని. ద రోడ్స్ ఆర్ సో గుడ్ అండి. డెఫినెట్లీ ఒకప్పుడు Very దట్ true. దట్ వాస్ నాట్ ద కేస్ యాక్చువల్లీ. సో రూరల్ కనెక్టివిటీ పెరిగిందండి ఈరోజు. సో ఇట్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ అండి. So definitely we are at a golden era. Definitely next 10-15 years will be the time India will be ruling the world. And నైస్. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు మూర్తి గారు. ఎస్ఐపి అనేది మనం డైలీ కట్టుకోవచ్చు, వీక్లీ కట్టుకోవచ్చు, మంత్లీ కట్టుకోవచ్చు, మనకి నచ్చినప్పుడు కట్టుకోవచ్చు అని మీరు చెప్పారు కదా! ఈ విషయం చెప్పండి. మరి ఎంత అమౌంట్ పెట్టి ఎస్ఐపిని స్టార్ట్ చేయొచ్చు చెప్పండి? సార్ మంత్లీ మనకి ఎందుకు ఐడియల్ అని చెప్తాను మీకు సార్. మనం అంతా కూడా బడ్జెట్ పద్మనాభాలండి. ఇండియన్స్ ఆర్ మోర్ బడ్జెట్ ఓరియంటెడ్ అండి. 2008లో రెసెషన్ వచ్చినప్పుడు ఇండియాకి రెసెషన్ రాలేదండి. బికాస్ మనం ₹100 మీల్ తినగలం, ₹1000 మీల్ తినగలం, అదే కంఫర్ట్‌లో బ్రతకగలం. సో మనం ఎప్పుడు కూడా బడ్జెటింగ్ అనేది మన డిఎన్ఏలో ఉంది. సో బడ్జెటింగ్ ఈజ్ ఆల్వేస్ మంత్లీ బడ్జెటింగ్ అండి మనకి. సో యూజువల్లీ మనం ఎప్పుడు కూడా మంత్లీ బడ్జెటింగే చేస్తాం. సో నేను ఇప్పుడు ఇందులోని ఎస్ఐపిలో ఎంత ఇన్వెస్ట్ చేయడం కాకుండా అసలు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అనేది డిసైడ్ చేయండి సార్. నేను ఏం చెప్తానంటే మీరు ₹100 సంపాదిస్తే ₹40 అట్లీస్ట్ ఇన్వెస్ట్ చేయాలండి. అవును. సేవింగ్స్ కాదండి. సేవింగ్స్ అంటే మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఉండేటట్టు. ఇన్వెస్టింగ్ విచ్ విల్ జనరేట్ మనీ విత్ ద మనీ యూర్ ఇన్వెస్టింగ్ అండి. అండ్ ఇట్ హ్యాస్ టు అవుట్ బీట్ యువర్ ఇన్ఫ్లేషన్ అండి. ఈరోజు ఇన్ఫ్లేషన్ అరౌండ్ 7% ఉందండి ఇండియాలోని. 6-7% బిట్వీన్. సో మన ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా రిటర్న్స్ హ్యాస్ టు బి అట్లీస్ట్ డబుల్ యువర్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే అట్లీస్ట్ 13-14% మీరు కానీ టార్గెట్ చేయగలిగితే యూఆర్ మేకింగ్ ఎ డీసెంట్ రిటర్న్స్ అనేది నా ఫార్ములా. సో మీరు ఇన్వెస్ట్ చేసే 40%ని మీ బకెట్స్ కింద. దేర్ వాజ్ అ గ్రేట్ సేయింగ్ అండి. నెవర్ ఎవర్ ఇన్వెస్ట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. Correct. సో మీ బాస్కెట్స్ని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. మీ బాస్కెట్స్లో ప్రయారిటీస్ పెట్టుకోండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఎక్స్పోజర్ పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఎక్స్పోజర్ ఎంత, డెట్ ఎక్స్పోజర్ ఎంత, ఓకే, గోల్డ్లో ఎంత ఎక్స్పోజర్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్లో ఎంత ఎక్స్పోజర్ తీసుకోవాలి, ఇలాగ డైవర్సిఫై చేసుకోండి. దీని ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయగలిగితే మీరు బెటర్ గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టు అవుతారు. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద మినిమం అమౌంట్? అంటే ఎంతన్నా పెట్టొచ్చా? అసలు మినిమం అమౌంట్ అంటూ ఏమైనా ఉంటుందా? ఒక స్టూడెంట్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ పాకెట్ మనీతో కూడా స్టార్ట్ చేయొచ్చా? బికాజ్ యూ సెడ్ ఎర్లియర్ ద బెటర్ అని చెప్పారు. సార్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇదే క్వశ్చన్ మీరు ఒక 15 ఇయర్స్ బ్యాక్ అడిగితే ద మినిమం ఎస్ఐపి టికెట్ వాజ్ అరౌండ్ ₹1000 ఇలా ఉండేది. కాకపోతే విత్ ద ఎవాల్వింగ్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ తాలూకా ఐడియాలజీస్తో పాటు ఏఎంసీస్ కూడా మారాయండి. ఈరోజు ₹100తో కూడా ఎస్ఐపిస్ని తీసుకుంటున్న ఏఎంసీస్ ఉన్నాయండి. బ్యూటిఫుల్. సో యూ కెన్ స్టార్ట్ విత్ యాజ్ లో యాజ్ ₹100 అండి. సో జస్ట్ జాబ్లో జాయిన్ అయిన ఒక 22 ఇయర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ బ్యూటిఫుల్ రిటర్న్స్ మీరు ఇందాక చెప్పారు, ఒక 15 సంవత్సరాలు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తే ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి
మీకు అద్భుతమైన రిటర్న్స్ చూస్తారని చెప్పారుగా. సో, ఒక 22 ఇయర్స్‌కి స్టార్ట్ చేస్తే 40కి తెలిసి వండర్‌ఫుల్ రిటర్న్స్ అనుకోవచ్చా? వండర్‌ఫుల్ రిటర్న్స్ చూస్తారో చూడరో చెప్పడం కన్నా నేను ఇంకొక పాయింట్ చెప్తాను. దే విల్ బి ఎ బెటర్ ఇన్వెస్టర్స్ అండి. నిజంగా 22 నుంచి గాని 40 ఇయర్స్ వరకు గాని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దే విల్ హావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్. హుహు. సో దే హావ్ అంటే ఒక రికార్డ్ ఉందండి. వాళ్ళకి ఒక సక్సెస్ స్టోరీ వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు ఎన్నో సక్సెస్ స్టోరీస్ మనం వింటున్నాం. వార్నర్ బఫెట్ ఇలాగా లేకపోతే యూ హావ్ సో మెనీ సక్సెస్ స్టోరీస్ కమింగ్ ఇన్ అండ్ అరౌండ్ అండి. రాకేష్ జుంజున్వాలా గ్రేట్ ఇండివిడ్యువల్స్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. సో వి హావ్ సో మెనీ అండి. సో రాధాకృష్ణ దమాని గారు వీళ్ళందరూ చాలా మంది స్టోరీస్ మనం వింటుంటాం. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ ఇన్వెస్టర్స్ అండి. గానీ మీరు ఒక 22 ఇయర్స్ ఉన్న ఇన్వెస్టర్ గాని ఈ సక్సెస్‌ని చూస్తే దాని తాలూకా సక్సెస్ అనేది హీల్ స్ప్రెడ్ అక్రాస్ ద కమ్యూనిటీ అండి. వాళ్ళ వర్కింగ్ కమ్యూనిటీలో, వాళ్ళున్న కమ్యూనిటీలో, వాళ్ళ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో హీ కెన్ స్ప్రెడ్ దట్ బ్యూటీ అండి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ అండి. సెల్ఫ్‌గా మీరు తెలుసుకోండి. మాలాంటి అడ్వైజర్స్‌తో ట్రావెల్ చేయండి. చాలా మంది అడిగే ఒక బ్యూటిఫుల్ క్వెషన్ అండి. సార్ యాస్ ఎన్ అడ్వైజర్ మీరు ఏం చేస్తారు? మేము ఓన్లీ హ్యాండ్ హోల్డ్ చేస్తామండి. మీరు చెప్పారు చూసారా ఈ 15 ఇయర్స్ హ్యాండ్ హోల్డ్ చేస్తాం. అప్స్ అండ్ డౌన్స్‌లో వాళ్ళతో ట్రావెల్ చేస్తాం. మార్కెట్ తాలూకా అప్డేట్స్‌ని వాళ్ళకి ఇస్తాం. అంతకంటే గొప్పగా ఏం చెయ్యం సార్. హ్మ్. హ్యాండ్ హోల్డింగ్ చాలా సార్ హ్యాండ్ హోల్డింగ్ అంత ఇంపార్టెంటా? మేబీ మీరు నెక్స్ట్ అడగొచ్చు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలా మంది ఫెయిల్ అయ్యేది ఆ హ్యాండ్ హోల్డ్ లేకపోవడం వల్ల. ఏ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం వల్ల. ఏ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం తెలియకపోవడం ఒక పాయింట్ అయితే సార్, ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి? నా గోల్‌కి ఎప్పుడు నేను బయటికి రావాలి? హ్మ్. నేను ఎంతకాలం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి? మార్కెట్ పడింది సార్. మీరు ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 మంది 100 రకాలుగా కారణాలు చెప్తారు మార్కెట్ ఎందుకు పడిందో. మీరు అదే ఒక అడ్వైజర్ దగ్గర గాని మాట్లాడగలిగితే హీల్ గివ్ యూ ద రైట్ యాస్పెక్ట్ అండి. కోవిడ్‌లో మాకు వందల కాల్స్ వచ్చాయి సార్. వి సెడ్ ఇఫ్ పాండమిక్ ఈస్ హిట్టింగ్ ద వరల్డ్ అన్నిట్లితో పాటు ఇది జీరో అయిపోతది. హ్మ్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ సర్వైవింగ్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఇండస్ట్రీ విచ్ విల్ రివైవ్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. బ్యూటిఫుల్. అండ్ దిస్ ఇండస్ట్రీ ఇస్ రివైవ్డ్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ అండి. ఆ 2 ఇయర్స్ మార్కెట్స్ ఇచ్చే రిటర్న్స్ ఎక్కడా రాలేదు. ఏ బిజినెస్‌లో రాలేదు. సో మార్కెట్స్ ఫర్ దాట్. మిగతా ఇండస్ట్రీస్ అన్ని చచ్చిపోతే ఇది చచ్చిపోతాయి. దిస్ విల్ బి ద లాస్ట్ వన్ టు డై. ఇఫ్ రివైవింగ్ స్టార్ట్ అయితే దిస్ విల్ బి ద ఫస్ట్ ఇండస్ట్రీ టు రివైవ్ అండి. వండర్‌ఫుల్. సో దట్స్ ద టేక్ అవే ఫ్రమ్ మీ అండి. అన్ని చచ్చిపోతే ఇది చచ్చిపోతది. బట్ దిస్ విల్ బి ద లాస్ట్ వన్. లాస్ట్ చనిపోయేది ఇదే. గాని బౌన్స్ వస్తే ఫస్ట్ బౌన్స్ ఏది మా స్టాక్ మార్కెట్స్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. మూర్తి గారు ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా మందికి ఈ పాటికి వచ్చి ఉంటుంది. కానీ ఏ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలో తెలీదు. మీ నాలెడ్జ్ యూజ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ దీనికోసం మీరు మామూలుగా చార్జ్ చేసేది ఎంత సార్? సార్ యూజువల్లీ సార్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 2 టైప్స్ ఉంటాయి సార్. వన్ ఈస్ రెగ్యులర్ అండ్ సెకండ్ వన్ ఈస్ డైరెక్ట్ అండి. రెగ్యులర్‌లో మాలాంటి అడ్వైజర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వస్తారండి. మేము మ్యూచువల్ ఫండ్ సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఓకే. యాంఫీ సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. సో మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్‌కి వచ్చేటప్పటికి యూజువల్లీ మేమేం చార్జ్ చేయము సార్. ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే వి హావ్ అ డిఫరెంట్ పే స్కేల్, డిఫరెంట్ చార్జెస్ అన్నీ ఉంటాయి. దానికి మా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టీమ్ మీకు టోటల్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఇస్తది. వేర్ ఎ సర్టిఫైడ్ పర్సన్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే ఎవరిని ప్రమోట్ చేసినట్టు కాదు కానీ ఎవరికి ఊరికనే రావు కదా సార్ డబ్బులు. అలాగే నాలెడ్జ్ కూడా ఎవరికి ఊరికనే రాదు. సో యూజువల్లీ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్‌కి ఏఎంసీస్ పే చేస్తారు సార్. వి హావ్ అ వాళ్ళ ఎక్స్‌పెన్స్ రేషియో దేర్ ఇస్ ఎ ప్రపోర్షనేట్ వాట్ దే పే అస్. ఓకే. వెరీ మినిమల్ దే పే అస్. హ్మ్. డైరెక్ట్‌గా చేసుకునే క్లయింట్స్ యూజువల్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ అడుగుతారు. యూజువల్లీ నేను డైరెక్ట్‌గా చేసుకునే క్లయింట్స్‌ని అవాయిడ్ చేస్తాను సార్. ఎందుకంటే సార్ ఇఫ్ దేర్ ఇస్ నో ఎమోషన్ అటాచ్డ్ విత్ ద క్లయింట్. ఈరోజు నేను ఒక ఫండ్ చెప్పేసాను. ఆ ఫండ్ నేను ఇన్వెస్ట్ చేసుకొని ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత డిటాచ్ అయిపోయిన క్లయింట్ మళ్ళీ వచ్చి అటాచ్ చేస్తారు. దీని గురించి ఏంటి సార్ ఫీడ్‌బ్యాక్ అంటే ఆ ఎమోషన్ క్యారీ అవ్వదు సార్. హ్మ్. ఇఫ్ అ క్లయింట్ ఈస్ ఎమోషనల్లీ ట్రావెలింగ్ విత్ మీ ఆ ఎమోషన్ తోటే మేము క్యారీ అవుతాం సార్. మాకిచ్చే మా ఎనర్జీ ఇదంతా కూడా సార్ ఆ ఎమోషనే సార్. ఆ క్లయింట్‌తో ఉండే పర్సనల్ టచ్ వాళ్ళ గోల్స్‌ని మేము ఫోర్సీ చేసుకొని వాళ్ళ గోల్‌తో మేము ట్రావెల్ చేస్తుంటాం. వెరీ ట్రూ. సో దట్ ఈస్ వేర్ విచ్ మేక్స్ అస్ మూవ్ ఫార్వర్డ్ అండి. సో యూజువల్లీ చాలా మంది డైరెక్ట్‌గా చేసుకునే క్లయింట్స్ వచ్చి సార్ మీ సర్వీసెస్ కావాలి సార్, అడ్వైజర్ కావాలంటే నేనైతే అవాయిడ్ చేస్తున్నాను సార్. హ్మ్. యూజువల్లీ చాలా మంది అయితే ఒక దే హావ్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ చార్జెస్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఎక్కడో నాకు పర్సనల్‌గా ఎమోషనల్ టచ్ లేకపోతే ఐఎమ్ ఎ పర్సన్ హూ ఆల్వేస్ ట్రావెల్ విత్ ఎమోషన్స్ అండి. హ్మ్. సో నా క్లయింట్స్ అందరిది కూడా నాకు ఎమోషనల్ టచ్ లేకపోతే ఐఎమ్ అవాయిడింగ్ ఇట్. బట్ ఫ్యూ అడ్వైజర్స్ ఆర్ డూయింగ్ ఇట్. మేబీ దే ఆర్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ. బట్ నా వరకు అయితే సార్ ఏఎంసీస్ విల్ పే అస్ వెరీ మినిమల్ చార్జెస్. మేము హ్యాండిల్ చేసే ఏం బట్టి దట్ ఈస్ అ సఫిషియంట్ థింగ్ వాట్ వి మేక్ అప్. బట్ నథింగ్ ఎల్స్ అండి. ఏ ఫండ్‌లో పెట్టాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఫండ్ తాలూకా ఫండ్ అలొకేషన్ ఎలాగుంది, ఎక్స్‌పెన్స్ రేషియో ఎలాగుంది, ఇవన్నీ కూడా అట్ ద టైమ్ ఆఫ్
అలోకేటింగ్ అ ఫండ్, మీ రిస్కోమీటర్ అంటాం సార్ మేము. సో మీ రిస్కోమీటర్ బేస్ చేసుకొని మీ రిస్క్ ఎపిటేట్ ఏంటి, బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, మీతో మాట్లాడిన దాని ప్రకారం మీరు రిస్క్ తీసుకునే క్లయింట్, మోడరేట్ రిస్క్ తీసుకునే క్లయింట్, ఇవంతా కూడా అనాలిసిస్ చేస్తాం సార్. చేసి దాని ప్రకారమే మీకు ఫండ్స్ ఇస్తాం. సో that is something what we have a time, or we spend a time with our clients అండి. ఆ టైం స్పెండ్ చేయలేకపోతే క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నదనేది మేము తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే రైట్ ఫండ్స్ అని కూడా సజెస్ట్ చేయాలి. సో యూజువల్లీ వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద క్లయింట్ అండి. సో ఒక ఎస్ఐపి నేను కట్టాలి అనుకుంటే మూర్తి గారి దగ్గరికి వచ్చి నేను మీ గైడెన్స్తో మీ కింద నేను ఖచ్చితంగా ఎస్ఐపీలు చేయగలుగుతాను 100% వితౌట్ ఎనీ అడిషనల్ అండి. చార్జ్. కానీ ఇక్కడ ఒక అండర్లైన్ చార్జెస్ ఉన్నాయండి మేము క్లయింట్ దగ్గర చార్జ్ చేసేది. ఏంటి అంటే క్లయింట్ హ్యాపీగా ఉంటే ఇంకో ఇద్దరు క్లయింట్స్ రిఫర్ చేయమని చెప్తాం. దట్ ఈస్ ద ఓన్లీ చార్జ్ వాట్ వి చార్జ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీలీ, మోస్ట్ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఆర్ చార్జింగ్ విత్ హ్యాపీ హార్ట్స్. సో దట్స్ వాట్ వి టేక్. గుడ్ జాబ్ మూర్తి గారు. మూర్తి గారు, ఎస్ఐపి ఆర్ ఎఫ్డి, విచ్ వన్ టు ఇన్వెస్ట్ ఇన్? సార్ వెరీ సింపుల్ అండి. ఈ రోజు ఇన్ఫ్లేషన్ 7% ఉంది, మీ ఎఫ్డి 6% రిటర్న్ ఇస్తుంది అంటే యూఆర్ కిల్లింగ్ యువర్ మనీ అండి. మై ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఎనీ గివెన్ డే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే, అంటే నేను మ్యూచువల్ ఫండ్సా ఇంకొక అవెన్యూ అని చెప్పను, కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలండి. అంతే, వెరీ సింపుల్. మీ ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 3% బీట్ చేస్తుందంటే మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇఫ్ ఇట్ ఈస్ బీటెన్ బై డబుల్, యువర్ గ్రేట్ ఇన్వెస్టర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్ మనీ అండ్ గ్రోయింగ్ మనీ అండి? ఇట్ ఇస్ యాజ్ సింపుల్ అండి. మీ సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకున్న డబ్బులు సేవింగ్ అండి. ఓకే, గ్రోయింగ్ యువర్ మనీ అంటే యువర్ మనీ వర్కింగ్ ఫర్ యూ అండి. మీరు పడుకున్నప్పుడు కూడా మీ మనీ మీకు వర్క్ చేయాలి. ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ యూ అండి. ఇన్వెస్టింగ్ ఇన్ అ స్టార్ట్అప్ కంపెనీ, యువర్ మనీ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. యువర్ మనీ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ. మీ సేవింగ్స్ అకౌంట్ లో ఏమవుతుందండి? అందులో ఉంటుంది, అందులోనే ఉంటుంది. మీకు ఆ 3% గ్రేట్ యాడప్ చేస్తారు. యువర్ మనీ డిప్రిషియేట్. ఈ రోజు మనకి ఇన్ఫ్లేషన్ తో పాటు మీ డబ్బులు కూడా డిప్రిషియేట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఇన్వెస్ట్ ఇన్ అ అవెన్యూ ఆర్ అ టూల్ విచ్ వర్క్స్ ఫర్ యూ వెన్ యూర్ స్లీపింగ్ ఆల్సో. సో ఇందాక క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అండి, ప్రతి మనిషికి కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. ఎంతైనా కానివ్వండి, వాళ్ళ కెపాసిటీ బట్టి ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. నాకు ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్లో నేను ఈ ఫండ్ యూజ్ చేస్తాను అని ఉంటుంది. ఈ ఫండ్ నేను సేవింగ్స్ అకౌంట్లో పెట్టాలా, అసలు దాన్ని ఎక్కడ పార్క్ చేయాలి ఆ ఫండ్ని? సార్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఓకే, యూజువలీ సార్ అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలో చెప్తాను. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ మినిమం 3 times ఆర్ మాక్సిమం 6 times అండి హ్యాస్ టు బి యువర్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్స్ ఎప్పుడు కూడా మీకు మనీ మార్కెట్స్లో పెట్టుకోవచ్చు అండి. యూజువలీ వేర్ యూ హ్యావ్ 6%, 7% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో డెట్ కాంపనెంట్స్ ఉన్న వేర్ యూ హ్యావ్ 6%, 7%. మీ ఎఫ్డీస్లో పెట్టుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఓపెన్ అన్ ఎఫ్డి. అండ్ ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవాలి. మార్కెట్తో లింకప్ అవ్వకూడదు. ఈజీ టు విత్డ్రాల్ టూల్ ఏదైనా అవ్వచ్చు. ఆ డబ్బులు చాలా ఈజీ టు విత్డ్రా అవ్వాలి. అదర్ దెన్ యువర్ సేవింగ్స్ అకౌంట్స్, ఎనీథింగ్, యువర్ ఎఫ్డీస్, యువర్ మనీ మార్కెట్, యువర్ డెట్ ఫండ్స్, ఎనీథింగ్. ఎస్ఐపిలో కూడా పెట్టచ్చా అండి? ఎస్ఐపి మోడ్లోనే మీరు బిల్డ్ చేయొచ్చు. అంటే మీరు ఎఫ్డీస్ అయితే ఎలా చేస్తారు సార్? ఎవ్రీ మంత్ ఒక 10,000 ఎఫ్డీ చేసుకుంటూ మీ రిక్వైర్మెంట్ గోల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 శాలరీ, నేను 6 months ఆఫ్ మై ₹1,00,000 నా ఎక్స్పెన్సెస్. సో 6 months ఆఫ్ మై ఎక్స్పెన్సెస్ నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. నా ఇన్కమ్ అవ్వనండి, ఎక్స్పెన్సెస్ అవ్వండి. బికాస్ ఈ రోజు ఇన్కమ్ ఇంటూ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ అండి. ఇన్కమ్ లోంచి మీ ఎక్స్పెన్సెస్ తీసి ఈ రోజు ఎవరికి రూపాయి కూడా మిగలట్లేదు. సో ₹1,00,000 ఇన్కమ్ అనుకోండి, ₹1,00,000 ఎక్స్పెన్సెస్ అనుకోండి. ఈ ₹1,00,000 ఇంటూ 6 months 6 lakhs అండి. ఈ 6 lakhs ఎలా దాయాలనుకుంటున్నారు? సో యూల్ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ దట్. మంత్లీ కొంత దాయాలనుకుంటున్నానా, నా దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ చేసిన దాయాలనుకుంటున్నా, ఇది ఫస్ట్ డిసైడ్ అయిపోయి దాని ప్రకారం ఎఫ్డి మీ కప్ ఆఫ్ టీ అయితే ఎఫ్డీలో చేస్తారు. రికరింగ్ డిపాజిట్ మీ కప్ ఆఫ్ టీ అయితే రికరింగ్ డిపాజిట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎఫ్డి ఎవ్రీ మంత్ చేసే కన్నా ఆర్డీ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అండి. 6 months ఎంత ఆర్డీ పెట్టుకుంటారా, మీ గోల్ రీచ్ అయినంత వరకు. లేదు, డెట్ ఫండ్స్ మీకు చెప్పాను కదా, డెట్ ఫండ్స్లో కూడా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ అ వే. సో మీరు చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? డెఫినెట్లీ అండి. ఈ రోజు ఇండియాలో లెస్ దెన్ 1% హ్యావ్ ఏంటంటారు ఎమర్జెన్సీ ఫండ్ అండి. సో లెస్ దెన్ 1%. సో ఎమర్జెన్సీ ఫండ్ మన కోవిడ్లో చాలా మంది దీని గురించి తెలుసుకున్నారు. చాలా మంది రీల్స్, షార్ట్స్ ఇవన్నీ చూసి ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఎవరు స్టార్ట్ అయితే చేయలేదు సేవ్ చేయడం. ఎందుకంటే అకౌంట్లో ఐడియల్గా డబ్బులు అమ్మ అలాగ ఉండిపోయినంటే వీ డోంట్ యాక్సెప్ట్. ఇందాక చెప్పాను చూసారా, యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు యాక్సెప్ట్ చేయాలి. అది చేసిన రోజు విల్ హ్యావ్ గుడ్ రిటర్న్స్. హౌసింగ్ లోన్ తీసుకోవచ్చా అండి? అది అసలు ఎంతవరకు అడ్వైజబుల్? నైస్ క్వశ్చన్ అండి. యూజువలీ మన ఇండియాలో మేజర్ పాపులేషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. మన మిడిల్ క్లాస్ డ్రీమ్ ఏంటంటే సొంత ఇల్లు, ఓ చిన్న కారు. సో బేసిక్ థింగ్స్ అండి. రోటీ కపడా మకాన్ మన సేవింగ్స్ లోన్ ఉంది. డెఫినెట్లీ హౌసింగ్ లోన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లోన్స్ అండి. ఓకే, కాకపోతే
హౌసింగ్ లోన్ అనేది ఒక డ్రీమ్ హౌస్కి మాత్రం స్పెండ్ చేసుకోండి సార్. నా ఫార్ములా ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారం. ఏదో రెంట్ వస్తుందనో లేదంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మాత్రం హౌసింగ్ లోన్కి వెళ్ళొద్దంట. మీ డ్రీమ్ హౌస్కి మాత్రం సార్ ఈరోజు ఎక్కడైనా సరే ఇండియా మొత్తం మీద 8% 8.5%కి లోన్ ఎక్కడైనా వస్తుందా? ఇంకా ఎక్కువ ఉంటుందండి. మనకు వచ్చేది 8.5% 9%కి వచ్చేది ఓన్లీ హౌసింగ్ లోన్ అండి. మన ప్రొఫైల్ కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే హౌసింగ్ లోన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవెన్యూస్ అండి. డెఫినెట్లీ డ్రీమ్ హోమ్ ఉండడం అనేది అది ఎమోషనల్ అటాచ్మెంట్ కాబట్టి యూ క్యాన్ ఓన్ అ డ్రీమ్ హోమ్, బట్ డు నాట్ గో బియాండ్ యువర్ స్పెండింగ్ కెపాసిటీ. చాలామంది ఇండియాలో చేసే మిస్టేక్ ఏంటంటే నా స్పెండింగ్ కెపాసిటీకి దాటి హౌస్ కొంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ అండి. మీ స్పెండింగ్ కెపాసిటీ దాటి ఎప్పుడు కూడా వెళ్ళకండి. మీ స్పెండింగ్ కెపాసిటీ దాటి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈ కాంప్రమైజింగ్ వల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్ డ్రాప్ అయిపోతాయి, మీ లైఫ్ స్టైల్ డ్రాప్ అవ్వచ్చు. ఇవన్నిటిని కూడా ఎఫెక్ట్ చేసుకోకండి. సో ఎంతవరకు మీరు కంఫర్టబుల్గా ఉన్నారో అక్కడ వరకు కూడా హ్యాపీగా గో ఫర్ హౌసింగ్ లోన్. సో ఇందాక మీరు చెప్పారు కదా, హౌసింగ్ లోన్ మంచి ఇంట్రెస్ట్ రావాలి అంటే డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్ అని చెప్పారు. అవునండి. సో సిబిల్ అనేది అసలు మన లైఫ్ స్టైల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది, దాని గురించి కొంచెం చెప్పండి. సూపర్ అండి. 2008 ముందు సిబిల్ అంటే ఎవరికీ తెలియదండి. 2008 క్రైసిస్ అసలు సిబిల్ అనే ఒక బిగ్గెస్ట్ థింగ్ని బయటికి తీసుకొచ్చింది. సో చాలా మందికి సిబిల్ తాలూకా ఇంపాక్ట్స్ ఏంటి, దాని తాలూకా క్రెడిట్ రేటింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అప్పటి నుంచి వచ్చినాయి. సార్ సిబిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం మన క్రెడిట్ స్కోర్ని ఎలా మెయింటైన్ చేస్తాం చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది అంటారు సార్ నా సిబిల్ స్కోర్ లేదు సార్, నాకు అసలు నా దగ్గర అసలు చెక్ బౌన్స్ ఉండదు సార్, నాకు ఈఎంఐ స్పెండింగ్స్ ఉండదు సార్. ఈఎంఐ లేకపోవడం కూడా ప్రాబ్లం. సో డెఫినెట్లీ సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడం కోసం ఒక స్మాల్ ఈఎంఐ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అట్లీస్ట్ అంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో నేను కూడా ఫేస్ చేశాను. ఐ వాజ్ నాట్ హ్యావింగ్ అడెక్వెంట్ ఈఎంఐస్. యాక్చువల్లీ నాకు ఈఎంఐస్ ఉండేవి కాదు. సో వన్స్ ఐమ్ చెకింగ్ మై సిబిల్ స్కోర్ డీసెంట్గానే ఉంది, నేను గుడ్ ఉంది కానీ గ్రేట్గా ఎందుకు లేదని చెప్పేసి కొంచెం స్టడీ చేస్తే నాకు లోన్స్ లేవు. ఓహో, లోన్స్ లేకపోవడం కూడా ఒక క్రైమ్ అని చెప్పేసి అప్పుడు తెలిసింది. సో ఈరోజు చాలా మంది ఏంటంటే యూ హ్యావ్ మన కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చాలా మంది కొంటున్నారు కదా, ఏదో ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ తీసుకొని ఒక చిన్న లోన్ ట్రాక్ని క్రియేట్ చేసుకోవడం మంచిదే. సో సిబిల్ ట్రాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు లోన్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాయర్ అండి. మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా బెటర్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. సార్ మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడతాం కదా, ఎస్. ఈజ్ ఇట్ అ ఫైనాన్షియల్ టూల్ ఆర్ అ ఫైనాన్షియల్ ట్రాప్ అండి? నేను కొంచెం హిలేరియస్గా చెప్పానండి. యూజువలీ సార్ ఇప్పుడు సెకండ్ వైఫ్ ఉంటారు కదండి, సెకండ్ వైఫ్తో ఎప్పుడు సార్ గొడవ అవుతుంది? ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్. బాగైనంత వరకు కూడా యూ విల్ బీ ది బెస్ట్. బాగా జరగకపోతే రోడ్డుకి తీసుకొచ్చేది సార్. క్రెడిట్ కార్డ్స్ కూడా అంతే సార్. మీరు పేమెంట్స్ టైం చేసినంత వరకు యూ విల్ బీ ద కింగ్. పేమెంట్స్ టైం తీసుకురాకపోతే రోడ్డుకి తీసుకొచ్చేస్తాం. వెరీ సింపుల్ సార్. సో మన క్రెడిట్ కార్డు వాడేటప్పుడు పేమెంట్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్ టైం పే చేయడం. చాలామంది అంటారు సార్ నేను మినిమం డ్యూస్ కట్టేస్తున్నాను సార్. మినిమం డ్యూస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇంట్రెస్ట్. వెరీ సింపుల్. సో ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే. అండ్ మీకు అవుట్ స్టాండింగ్ టోటల్ మీద వేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా క్రెడిట్ కార్డ్ బిల్లు ₹1,00,000 అండి, నేను 40,000 కట్టేశాను, 60,000 అవుట్ స్టాండింగ్, ₹1,00,000 మీద పడిపోతుంది ఇంట్రెస్ట్. సో నెవర్ ఎవర్ అండి, క్రెడిట్ కార్డ్ వాడుతున్నారంటే టైంకి పే చేయడం నేర్చుకోండి. వెరీ సింపుల్. ఇఫ్ యూ ఆస్క్ మీ, పే చేయలేనంటే డోంట్ యూజ్ అ కార్డ్స్, కట్ చేసేయండి. బికాస్ ఐఎమ్ అ వెరీ అడిక్వెంట్ లవర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, బట్ నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. సో ఐ ట్రీట్ ఇట్ యాజ్ మై ప్రయారిటీ. సో డెఫినెట్లీ హ్యావ్ మై ఏంటంటారు షెడ్యూల్స్, ఎవ్రీథింగ్ ప్లాన్డ్ అకార్డింగ్లీ. సో దట్స్ ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. గుడ్ ఆన్సర్ మూర్తి గారు. సార్ హెల్త్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇది తీసుకునేటప్పుడు మనం బేసిక్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రాన్స్పరెన్సీ. మళ్ళీ ఐ కమ్ టు ట్రాన్స్పరెన్సీ. మీ హెల్త్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా, మీ హెల్త్ హిస్టరీ అంటారండి, హెల్త్ హిస్టరీ అంతా కూడా క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా షేర్ చేసేయండి. ఓకే, ఒక డీసెంట్ హెల్త్ పాలసీ తీసుకోండి. నేను బేసిక్గా ఏం చెప్తానంటే ఒక 2+2 అడల్ట్స్కి ఒక 10 crores పాలసీ తీసుకుని అదే కంపెనీలోని టాప్అప్ పాలసీ తీసుకోండి. ఈరోజు ఒక 20 lakhs బేస్ పాలసీకి ఒక 1 crore టాప్అప్ పాలసీ ₹5,000 వచ్చేస్తుంది. సో ఒక టాప్అప్ పాలసీ యాడ్ చేసుకోండి. యు ఆర్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ట్రాన్స్పరెన్సీ. నేను చాలా మందికి చెప్పేది బీ ట్రాన్స్పరెంట్. మనం మన దగ్గర ఉన్న హెల్త్ హిస్టరీ అంతా కూడా మన అడ్వైజర్కి షేర్ చేసి పాలసీ తీసుకున్నప్పుడు కానీ చెప్తే యు ఆర్ 100% సేఫ్.
హెల్త్ ఇన్సూరెన్స్ మనం యాజ్ అ ఫ్యామిలీ కూడా తీసుకోవచ్చు కదండి. 100% అండి. అలా తీసుకుంటే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే ఉండే సార్ అడ్వాంటేజెస్ ఏంటి? యూజువల్లీ సార్ ఎప్పుడు గూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎప్పుడు కూడా ప్రీమియమ్స్ ఎప్పుడు గూడా అందరూ ఏజెస్ బట్టే డివైడ్ కాలిక్యులేట్ అవుతుంది. చేసి కాలిక్యులేట్ అవుతది సార్. యూజువల్లీ ఏం చెప్తారంటే ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన బేస్ అంటారు. కానీ అండర్ కరెంట్‌గా అందరి ఏజెస్ ప్రకారం ద ప్రీమియం విల్ గెట్ కాలిక్యులేటెడ్. సో యూజువల్లీ ఇండివిడ్యువల్‌గా తీసుకునేటప్పుడు మీరు 10,00,000 తీసుకున్నారనుకోండి. మీకు ఇండివిడ్యువల్‌గా 10,00,000 కవరేజ్ వస్తది. ఫ్యామిలీ ఫ్లోటర్‌గా 10,00,000 తీసుకున్నారనుకోండి. నలుగురికి కలిపి రూ. 10,00,000. యూజువల్లీ సార్ అందరం ఒకేసారి హాస్పిటలైజ్డ్ అవ్వం. అవును. సో యూ ఆర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ అన్‌సర్టెనిటీస్. దీనికి మీకు ఇందాక ఇంకొక పని కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఒక టాప్ అప్ పాలిసీ తీసుకున్నాను. అవును. సో యూ ఆర్ కవర్డ్ అడిక్వెంట్‌లీ. గుడ్. మన లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా మన హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉండాలి సార్. నేను మర్సిడీస్ బెంజ్‌లో తిరుగుతున్నాను. నాకు 10,00,000 కవరేజ్ చాలంటే సరిపోదు. నేను మర్సిడీస్ బెంజ్‌లో తిరుగుతున్నాను. నాకు కో పేమెంట్ ఉన్న పాలిసీ ఉన్నది అంటే యూ ఆర్ నాట్ కవర్డ్ అడిక్వెంట్‌లీ ఆర్ ప్రాపర్‌లీ. సో ఈరోజు సూట్ రూమ్ వరకు కూడా పాలిసీస్ తీసుకోవచ్చు. హుహు. ఈరోజు గ్లోబల్ కవరేజ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ బట్టే ఉంటాయి సార్. వరల్డ్ మొత్తం నేను ట్రీట్మెంట్ చేసుకున్న ఆప్షన్ ఉన్నది. ప్రీమియం కొంచెం ఎక్స్‌పెన్సివ్. యామ్ ఐ ఇన్ దట్ పర్టిక్యులర్ లీగ్? హ్మ్. తెలుసుకోండి. తెలుసుకొని దాని ప్రకారం అడిక్వేట్‌గా తెలుసుకోండి. అండ్ ఈరోజు ఇంకోటి చాలా మందికి తెలియనిది ఏంటంటే సార్, నాకు హెల్త్ కాంప్లికేషన్ లేనప్పుడు ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయినా సరే నా నా సమ్మేషన్‌ని పెంచడానికి ఇష్టపడతదండి. గానీ నాకు ఒక హెల్త్ కాంప్లికేషన్ ఉన్నదనేటప్పటికి దానికి లోడింగ్ ఏస్తది. ఒక్కొక్కసారి రిజెక్ట్ కూడా చేస్తది. సో వెన్ యూ ఆర్ హెల్తీ, హావ్ అడిక్వేట్ హెల్త్ కవరేజ్. యూ నెవర్ నో వాట్ కమ్స్ అండ్ కిస్ యూ టుమారో. ట్రూ. బీపీ కిస్ చేయొచ్చు, షుగర్ కిస్ చేయొచ్చు. యూ నెవర్ నో. హ్మ్. అడిక్వేట్ హెల్తీ పర్సన్స్ కూడా ఈరోజు హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి. సో యూ నెవర్ నో వాట్ కమ్స్ యువర్ వే. ట్రూ. హెరిటేజ్‌గా మీకు ఏ ప్రాబ్లమ్స్ మీ 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 ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఉన్నాయో తెలీదు. ఇఫ్ అ ఫ్యామిలీ హాస్ బీపీ ఆర్ షుగర్ యాస్ హెరిటేజ్‌గా వస్తుందంటే దేర్ ఆర్ ఛాన్సెస్ అండి. ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాండేట్‌గా వస్తదని కానీ దేర్ ఆర్ ఛాన్సెస్. సో హావ్ అ అడిక్వేట్ హెల్త్ కవర్ అండి. బ్యూటిఫుల్ స్ట్రక్చర్డ్ మీ మీ అడ్వైజర్‌తో మాట్లాడండి. మీ లైఫ్ స్టైల్స్ చెప్పండి దాని ప్రకారం. బ్యూటిఫుల్‌గా డిజైన్ చేయమని చెప్పండి. ఈరోజు మల్టీ ఇయర్స్ కట్టుకుంటే 10% ఇలాగ 5, 10% డిస్కౌంట్ ఇస్తున్నాయి కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్. గో ఫర్ మల్టీ ఇయర్ పేమెంట్స్. ఇఫ్ యూ వాంట్ సమ్ డిస్కౌంట్ ఇన్ ఇట్. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఓకే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది. అది ఇండియాలో కవరేజ్ అవుతుంది. ఈ పర్సన్ ఇండియా నుంచి అబ్రాడ్ ట్రావెల్ చేస్తున్నారు. అదేదో వెకేషన్‌కెళ్లారనుకోండి. యూఎస్ ఎళ్లారు వెకేషన్‌కి ఒక 1 మంత్, 2 మంత్స్ ఉండాలనుకుంటున్నారు. అక్కడ ఏదైనా అన్‌సర్టెనిటీ వస్తే, అక్కడ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, అలాంటి వాళ్ళు అప్పుడు అతను ఈ పాలిసీ యూజ్ చేసుకోవడం కావద్దు. ఇలా ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఏమైనా పాలిసీస్ ఉంటాయా? డెఫినెట్లీ సార్. యూజువల్లీ మళ్ళీ ఇదంతా కూడా ఇన్స్యూరెన్స్ ఇస్ అన్ అగ్రీమెంట్. మళ్ళీ మీకు చెప్పాను ట్రస్ట్ అగ్రీమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. అలాగే ట్రావెల్ ఈస్ ఆల్సో ఆ అగ్రీమెంట్ కింద తీసుకోవచ్చండి. దాన్నే ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అంటారు సార్. హుహు. ఈరోజు యూఎస్‌డీలో తీసుకుంటాం. 50,000 యూఎస్‌డీ, 1,00,000 యూఎస్‌డీ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. దాన్ని ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అంటారు. మనం ట్రావెల్ చేయడానికి ముందు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఎన్ని డేస్ తీసుకుందాం దాన్ని పీరియాడికల్‌గా అప్డేట్ చేస్తే మనకి ఎంత కవరేజ్ కావాలి, వెళ్తున్న కంట్రీస్ బట్టి యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూఎస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు హైయర్ కవరేజ్ తీసుకుంటారు. బికాజ్ యూఎస్‌లో మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ ఆన్ హైయర్ సైడ్. హ్మ్. యూరోపియన్ కంట్రీస్ కూడా హైయర్ సైడ్. సో దే ఆల్వేస్ టేక్ అ హైయర్ స్టే. మీరు ఎన్ని రోజులు స్టే చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. హుహు. ఇవన్నీ కూడా డిరైవ్ చేస్తాయి ఎంత కవరేజ్ తీసుకోవాలి. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రావెల్ పాలిసీ అండి. ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు సార్ డెఫినెట్లీ. వెరీ నైస్. సార్ వెహికల్స్ ఇండియాలో వెహికల్స్‌కి అసలు ఇన్సూరెన్స్ కంపల్సరీయా? గవర్నమెంట్ అయితే నార్మ్ పెట్టింది కంపల్సరీగా తీసుకోవాలి అని. ఇందులో అగైన్ గవర్నమెంట్ నార్మ్ పెట్టింది కాబట్టి ఎక్కడో పోలీసోడు రోడ్డు మీద ఆపుతాడు కాబట్టి పాలిసీలు తీసుకుంటున్నారు. అసలు అది కూడా వెరీ వెరీ బేస్ ఉన్న పాలిసీలు తీసుకుంటారు. ఇందులో అసలు ఏంటి కేటగరీస్ ఉంటాయి? దీన్ని ఎలా చూడాలండి అసలు? సార్ 2 రకాలు సార్. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ పెట్టింది అనుకుంటే థర్డ్ పార్టీ ప్రోడక్ట్ ఒకటి చాలు సార్. ఈరోజు ఇన్స్యూరెన్స్ ఎవరైనా ఆపి చెక్ చేసేది ఇన్స్యూరెన్స్ కాపీ ఉందో లేదో. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ఉంటే యూఆర్ కవర్డ్. అంటే ఏంటి మనం వెళ్లి ఎవరినైనా గుద్దితే వాళ్ళ అవతల పార్టీకి లయబిలిటీ అయితే మన ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళకి పే చేస్తది. అది చాలు. కానీ వెరీ సింపుల్‌గా చెప్తాను సార్. ఈరోజు ఒక ఇండియాలో యావరేజ్ మనం వాడే కార్ కాస్ట్ ఒక 10,00,000 రూపీస్ తీసుకుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఓకేనా? ఒక విండ్ షీల్డ్ మీద ఒక చిన్న కోకోనట్ పడింది సార్. ఓకే. అది మనం షోరూమ్ తీసుకెళ్ళి పెడితే నార్మల్ ఆ 10,00,000 కార్‌కి దాని కాస్ట్ ఒక 10,000-15,000 మధ్యలో ఉంటది సార్. పాకెట్ నుంచి 10,000-15,000 స్పెండ్ చేయడం బెటరా? అదే 10,000-15,000 ఇన్స్యూరెన్స్ తీసుకొని కవర్ చేసుకోవడం బెటరా? మనం లాంగ్ ట్రావెల్ చేస్తున్నాం సార్. చాలా బాగా ట్రావెల్ చేస్తున్నాం. సడెన్‌గా ఏదో ట్రాఫిక్ మన ముందున్న వెహికల్ వచ్చి బ్రేక్ ఏసింది. బ్యాక్ ఉన్న వెహికల్ వచ్చి మనల్ని బంప్ చేసింది. బంప్ చేస్తే మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. మీరు ఈ కేస్ గాని మరి ఎళ్లి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ పెడితే రఫ్‌లీ 50,000-80,000 రూపీస్ ఖర్చవుతది సార్. హ్మ్.
బేరింగ్ దిస్ 50,000 or 80,000 ఫ్రమ్ యువర్ పాకెట్ ఈస్ బెటర్ ఆర్ హ్యావింగ్ అ కార్ ఇన్సూరెన్స్ ఈస్ బెటర్? సార్ డెఫినెట్లీ ఉండడం బెటర్ సార్. ఈరోజు ఇంతకుముందు ఓన్లీ కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్, వెరీ రేర్ కేసెస్లో నిల్ డిప్ వాడేవారు సార్. నిల్ డిప్ అంటే బంపర్ టు బంపర్ ఇచ్చేస్తారు. ఇంతకుముందు ఓన్లీ 5 years ఉండేది బంపర్ టు బంపర్. ఈరోజు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ 10 years వరకు కూడా బంపర్ టు బంపర్ కవరేజ్ ఇస్తున్నాయి. సో వెన్ యూ హ్యావ్ adequate అడ్వాంటేజెస్, వై డోంట్ యూ టేక్ ఇట్ అండి, విత్ పేయింగ్ ఫ్యూ థౌజండ్ ఎక్స్ట్రా అండి. నార్మల్ పాలసీకి దానికి ఒక 3,000-4,000 ఎక్స్ట్రా ఉండొచ్చు. కేస్ టు కేసు చెప్తున్నాను. మొన్న ఒక కేసు ఉంది సార్, వన్ ఆఫ్ మై హెచ్ఎన్ఏ క్లయింట్స్కి ఆడి ఉందండి. మీకు ఇందాక చెప్పినట్టు విండ్షీల్డ్ మీద ఇలా పడిందండి. రూ. 1,00,000 అయిందండి బిల్లు. ఆయన ఇయర్లీ పే చేసే ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం 40,000-50,000 ఉంటుందండి. కవరేజ్ రూ. 1,00,000 వచ్చిందండి. హీస్ హ్యాపీ. ఆఫ్ కోర్స్ he is. సో ఇలాంటి మన పాకెట్ని బర్న్ చేసుకోకూడదు అనుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి సార్. మై పాకెట్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ, ఐ హ్యావ్ ఎనఫ్ మనీ టు కవర్ మై సెల్ఫ్ అనుకున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ చాయిస్ అంటారు సార్. ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చారు కదా సార్. మరి ఎలా చూస్ చేసుకోవాలి? హౌ డు వి చూస్ ద రైట్ ప్రొవైడర్? మళ్ళీ చెప్తున్నాను సార్, హ్యావ్ అ రైట్ అడ్వైజర్ అంటానండి. యూజువలీ మీకు ఒక మంచి అడ్వైజర్ ఉంటే ఆ అడ్వైజర్ మీకు డెఫినెట్లీ రైట్ చాయిసెస్ ఇస్తాడు సార్. ఇప్పుడు మా కేసే చెప్తాను, ఐ డోంట్ టేక్ అబౌట్ అదర్స్ అండి. మేము ఒక క్లయింట్కి ఇఫ్ యూఆర్ గివింగ్ అ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఆర్ ఎనీ కొటేషన్ చాలా యాడిక్వెంట్ డీటెయిల్డ్గా షేర్ చేస్తాం సార్. అంటే ఆ పాలసీలో ఉన్న కవరేజెస్ ఏంటి, అలాగే మేము ఒక 4-5 కంపెనీస్ తాలూకా డీటెయిల్స్ ఇస్తాం సార్. సో ఎక్స్ కంపెనీలో ఏ కవరేజెస్ ఉన్నాయి, వై కంపెనీలో ఏ కవరేజెస్ ఉన్నాయి, జెడ్ కంపెనీలో ఏ కవరేజ్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తాం. సో క్లయింట్కి ఒక చాయిస్ ఉంటుంది. సో ఆ కంపేర్ స్టడీ చేసి మీరు ఇస్తారు. 100%. దట్స్ వాట్ వీఆర్ గుడ్ ఎట్. మళ్ళీ మీకు ఇందాక ఏం చెప్పాను, మంచి అడ్వైజర్. అది ఇన్సూరెన్స్ అడ్వైజర్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, మంచి అడ్వైజర్ మీతో ట్రావెల్ చేశారనుకోండి, వాళ్ళు మీకు డెఫినెట్లీ మంచి చాయిసెస్ ఇస్తారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్లు అమ్ముతున్నారు. ఆన్లైన్లో మనం ఏ పోర్టల్ ఓపెన్ చేసినా సరే ఇన్సూరెన్స్ అమ్ముతుంది. యాజ్ స్మాల్ యాజ్ యువర్ ఫోన్పే ఆన్ యువర్ ఫోన్ ఈజ్ ఆల్సో సెల్లింగ్ ఇన్సూరెన్సెస్. సో ఫోన్పేలో నేను తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీకి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీకి నాకు డిఫరెన్స్ ఏముంటుందండి? సార్ ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి తీసుకునేటప్పుడు మీకు పర్సనల్ టచ్ ఉంటుంది. ఓకే, పర్సనల్ టచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చేటప్పుడు అసిస్టెన్స్ ఉంటుంది సార్. మీరు ఇప్పుడు ఫోన్పేలో ఎవరిని అడుగుతారు సార్ క్లెయిమ్ వస్తే? రైట్. సో ఎప్పుడైనా సరే పర్సనల్ టచ్ అండ్ పర్సనల్ అసిస్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫోన్పేలో చేసుకోవడం తప్ప రైట్ అని నేనైతే కమెంట్ చేయను, కానీ మన ఇండియాలో చాలా వరకు మనకి ఎప్పుడు కూడా పర్సనల్ టచ్ అండ్ అసిస్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నాకు పర్సనల్ టచ్ అండ్ అసిస్టెన్స్ కావాలనుకుంటే మంచి అడ్వైజర్ దగ్గరికి మాత్రం వెళ్ళమని చెప్పి. సో అసిస్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ అండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్ వచ్చి అసిస్ట్ చేస్తారు అనే భరోసాయే చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో అసలు యాజ్ అన్ అడ్వైజర్ మీరేం చేస్తారు సార్? సార్ వెరీ సింపుల్ అండి. ఓకే, అసిస్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ టీమ్ మేమేం చేస్తాము సార్, ఈరోజు ఒక క్లెయిమ్ అయింది సార్. క్లెయిమ్ అవగానే ఫస్ట్ ఓకే క్లెయిమ్ ఇంటిమేషన్ ఉంటుంది సార్. క్లెయిమ్ ఇంటిమేషన్ నెంబర్ క్లెయిమ్ అప్డేట్ అవ్వాలి. సో మై టీమ్ విల్ అసిస్ట్ యూ ఇన్ దట్. తర్వాత షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తారు సార్. సో ఇన్స్పెక్షన్ టీమ్ తోటి అసిస్టెన్స్ ఇస్తారు. ఓకే, యూ విల్ హ్యావ్ దట్ హ్యాండ్ హోల్డింగ్ అట్ ఎవ్రీ స్టెప్ అండి. దేర్ ఇస్ సంథింగ్ స్టాపింగ్ అట్ క్లెయిమ్ సెటిల్మెంట్, దేర్ క్లెయిమ్స్ ఏదో స్టాప్ చేస్తుంది. సో యూ హ్యావ్ అసిస్టెన్స్ ఇన్ ఎవ్రీ వేర్ అండి. సార్ అంటే నేను ఇప్పుడు ఒక 3 పాయింట్స్ మీకు కలిపి చెప్తాను సార్. మాకు మ్యూచువల్ ఫండ్స్ ఇందాక మీకు ఏం చెప్పాను, డైరెక్ట్ టు రెగ్యులర్. సార్ ఐ అన్ఫోర్స్డ్ సినారియోస్లో ఎలాగుంటుందో చెప్తాను సార్. ఒక పర్సన్ మ్యూచువల్ ఫండ్స్ చేశాడు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అయ్యింది సార్. విల్ ద నామినీ బీ ఇన్ అ పొజిషన్, ఆవిడకి అసలు వెళ్ళి ఇది ఎలాగ ట్రాన్స్మిషన్ చేసుకోవాలనే ప్రాసెస్ తెలుస్తుందా? మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీరు ఏఎంసీస్కి వెళ్ళినా సరే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు, కానీ హ్యాండ్ హోల్డింగ్ ఉండదు సార్. అదే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే దగ్గరుండి కూర్చోపెట్టి మీకు ప్రాసెస్ అంతా చేసి పెడతారు. దట్ ఈస్ వాట్ అన్ అడ్వైజర్ డస్ ఫర్ యూ, దట్ ఈస్ వాట్ అ డిస్ట్రిబ్యూటర్ డస్ ఫర్ యూ. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఉంది సార్. ఒక క్లెయిమ్ వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, అసిస్టెంట్ మై టీమ్ విల్ గో విత్ పేషెంట్ దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, ఏం ప్రాబ్లం వచ్చింది. మాకు ఒక రీసెంట్లో కేసు వచ్చిందండి. కస్టమర్ ఆపరేషన్ చేయించుకోవాలి, ఎందుకో ఆ కంపెనీ హాస్పిటల్ ఎందుకో క్లెయిమ్ని రిజిస్టర్ చేయలేకపోతుంది. సో వీఆర్ దేర్, ఎలా చేయాలనేది కూడా అసిస్ట్ చేసాం. అండ్ ద క్లయింట్ వాజ్ రియల్లీ హ్యాపీ. అక్కడ మా అసిస్టెన్స్ లేకపోతే ఏమవుతుంది, క్యాష్ కట్టేమని చెప్పారు హాస్పిటల్. క్యాష్ కట్టేసి క్లెయిమ్ రీఫండ్ చేసుకోవచ్చు. దట్స్ అ బిగ్ ప్రాసెస్. అంత హెడేక్ ఎందుకు అని అంటాను. సో హెల్త్ రీసెంట్లీ సార్ వెరీ క్లోజ్ నోన్ పర్సన్స్ ఆఫ్ మైండ్, అంటే రీసెంట్లీ కేసు చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ ఐ జస్ట్ షేర్ యూ అండి. నేను ఎప్పుడో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి. ఆ ఫ్రెండ్ హీస్ ఫ్రమ్ వెల్లోర్ అండి. ఓకే, వెల్లోర్లో తనకి ఏదో సరదాగా మాట్లాడుతూ టర్మ్ గురించి మాట్లాడితే హీ గాట్ మై టర్మ్ ఇన్సూరెన్స్ డన్ త్రూ అస్.
చిన్న ప్రాబ్లం అయ్యి అన్ఫార్చునేట్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇట్స్ వెరీ అన్ఫోర్స్డ్, వెరీ యంగ్ గై, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ హ్యాపెన్ 34 ఇయర్స్ గై. సో ఇమీడియట్లీ వాళ్ళ నామినీ నాకు కాల్ చేశారండి. వి మేడ్ షూర్ దట్ సిట్టింగ్ ఎట్ విశాఖపట్నం, వెల్లూరులోని క్లెయిమ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వి అసిస్టెడ్ దెమ్. మాకు ఇక్కడ ఏదైతే మేము ఏ కంపెనీతో చేస్తున్నాం ఆ కంపెనీలోని ఒక పర్సన్ అక్కడ ఎండోస్ చేసి అక్కడి నుంచి వెళ్ళి క్లెయిమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా చేయించాం సార్. వండర్ఫుల్. వెరీ వెరీ హ్యాపీ. లెస్ దెన్ 60 hours లోని, అంటే 60 గంటల లోపు క్లెయిమ్ సెటిల్మెంట్ అయ్యిందండి. సో దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్లీ అటాచ్డ్ అండి. వెరీ, ఎవరికి కూడా క్లెయిమ్ రావాలని మేము కూడా పనిచేయమండి. క్లెయిమ్ రాకపోతే మా అంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి. కానీ క్లెయిమ్ వచ్చేటప్పుడు ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్. వెన్ ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్ వీ స్టాండ్ వెరీ స్ట్రాంగ్ విత్ ద క్లయింట్ అండి. దట్ ఈస్ వాట్ వీఆర్ వెరీ గుడ్ ఎట్. అండ్ నాలాగే ప్రతి అడ్వైజర్ కూడా చేస్తారండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మా దగ్గరికి రండి, కానీ మాలాంటి అడ్వైజర్స్ బోల్డ్ మంది ఉన్నారు. సో చూస్ ద రైట్ అడ్వైజర్ అండ్ ట్రావెల్ విత్ దెమ్, దే విల్ హెల్ప్ యూ వెన్ ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్ అండి. సో మూర్తి గారు, టెల్ us అబౌట్ యువర్ వన్ గుడ్ సక్సెస్ స్టోరీ అండి. సార్, if I have to say this, I'll start with, I'm a part of a networking organization, and which is called as BNI. I'm proud to share it. ఈ ఫెటర్నిటీలో నేను వెళ్ళిన స్టార్టింగ్లో సార్, నేను పిఎంఎస్ ఒకటే అమ్మేవాడిని, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, వేర్ ద టికెట్ సైజ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ 25 lakhs. ఇప్పుడు అది 50 లక్షల రూపాయలు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ టికెట్ సైజ్ అండి. ఈ 25 లక్షల రూపాయలు పిఎంఎస్ అమ్మడం నేను చాలా కష్టపడేవాడిని అండి. సో యూ హ్యావ్ టు బి వెరీ అడాప్టబుల్ అన్నాను ఇందాక చూసారు. ఐఎమ్ అ వెరీ అడాప్టబుల్ పర్సన్ అండి. ఎక్కడో ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుందండి. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పుడు యూ విల్ డెఫినెట్లీ స్ట్రగుల్ అ బిట్. ఐ హ్యావ్ స్ట్రగుల్డ్. ఏంటి, నెలకి సంవత్సరానికి ₹1,00,000 స్పెండ్ చేస్తాను, ఐఎమ్ గెటింగ్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు 500 రూపాయలు ఎస్ఐపి అమ్మడం మొదలుపెట్టండి. ద బ్యూటీ ఆఫ్ ఎస్ఐపి చెప్తానండి. పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ. సో వెన్ పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ, పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ. ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయిందండి. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయిన తర్వాత దేర్ ఇస్ నో సీయింగ్ బ్యాక్ అండి. టుడే అదే రూమ్లో 25 లక్షల రూపాయలు టికెట్ అమ్మడానికి కష్టపడిన మూర్తి ఈరోజు ఎక్కడో యూకేలో ఉన్న ఒక క్లయింట్ 60 లక్షలు నన్ను చూడకుండా వీ గాట్ ద ఇన్వెస్ట్మెంట్స్ దాన్ని ఎన్ఆర్ఐ కేటగిరీలో. ఇదంతా కూడా ఆ రూమ్లోని నేను క్రియేట్ చేసుకున్న క్రెడిబిలిటీ, సక్సెస్ అంతా కూడా. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ క్రెడిబుల్ యు ఆర్, హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్. యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ పీపుల్ అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. ఈరోజు 90% ఆఫ్ మై బిజినెస్ కమ్స్ త్రూ రిఫరల్ అండి. నేను ఇందాక మనం ఎర్లియర్ కాన్వర్జేషన్లో చెప్పాను, వన్ థింగ్ వాట్ వీ చార్జ్ ఇస్, ఇఫ్ యూ హ్యాపీ రిఫర్ 2 clients అని. పీపుల్ ట్రస్ట్ మీ అండి ఈరోజు. సో that's the biggest success అండి. If you ask me, it is not that one happy customer, it is bunch of happy customers who are traveling with us, and we are traveling with their emotions, we are traveling with their goals, we are traveling with their future అండి. ఇది నేను చాలా ప్రైడ్గా, కాన్ఫిడెంట్గా చెప్తాను. సో వీ ఆర్ మేబీ ద థర్డ్ ఐ ఫర్ అవర్ క్లయింట్స్ అండి. సో వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడం కోసం ఏమేమి చేయాలి అన్ని వేళలా వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఈరోజు సేల్స్లో వీఆర్ ఓన్లీ 2 people వర్కింగ్ అండి. ఐ హ్యావ్ 6 people వర్కింగ్ ఫర్ ఆపరేషన్స్ అండి. సో ఈరోజు నా వరకు, నా ఇండస్ట్రీలో నాకు ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. నా క్లయింట్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మై ఆపరేషన్స్ టీమ్ విల్ బీ దేర్ అండ్ దిల్ అసిస్ట్. మూర్తి గారు, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యాజ్ అ కంపెనీ? డెఫినెట్లీ అండి, I'll just share a glimpse of my journey అండి. I have a experience of around 20 years of my broking industry and experience. If I have to bunch up as my overall experience, 14 years I have a corporate experience అండి. I was working for different corporates at different levels, starting from a executive level to a associate vice president for one of the leading brokers in India Bulls అండి. So I've been in various levels, and I was heading entire AP and Telangana for franchisee development for Gupta Equities. Then I was the state head for Andhra Pradesh. Then I was handling Satco Capital Markets as a state head for Andhra. So I'm in different roles అండి. But when I've decided and started my own journey, వైజాగ్లో along with my partners నేను కూర్చున్నప్పుడు, వైజాగ్లో how do people recognize me and how can I outperform others? ఎక్కడో పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ వాజ్ మై కోర్ థింగ్ అండి. వైజాగ్లో చాలా మంది 300 crores 400 crores ఏం వాళ్ళు ఉన్నారండి. సో హౌ డు ఐ బికమ్ నెంబర్ 1? 300-400 crores కొట్టడం చాలా కష్టం. సో దెన్ ఐ డిసైడెడ్ అండి, మై గోల్ ఈస్ టు క్రియేట్ వెల్త్ ఫర్ మై క్లయింట్స్. సో వెల్త్ క్రియేషన్ జర్నీలో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎస్ఐపి అండి. లెస్ దెన్ 6 years వీఆర్ on the top 3 in terms of SIP book అండి. If everything goes well, maybe by end of Jan or Feb, we'll be the only distribution house which has 1 crore SIP book అండి.
We are close to 85-90 lakhs as of now. Maybe next 1-2 months, most probably I want to finish it in this financial year. Fingers crossed. We'll be the number one mutual fund distributors in Visakhapatnam with a SIP book of once a year, which is just a starting point antanandi. Maybe down the line, next 5 years, we want to make it around 3-4 crores SIP book, and that is where we are counting. And we are one of the best and trusted people or trusted sources in Visakhapatnam market, and that we can proudly say. And the best part is being number one in Visakhapatnam for SAP, you're doing it completely for free of cost, and you're not charging anything to the customer. Definitely, and because my aims is pay me. Yeah. చాలా మంది కస్టమర్స్ వచ్చేసరి we want to pay something అంటారు. That is not needed. We charge only if you're happy, refer 2 more clients అండి. Let us help 2 more individuals. So that is my biggest takeaway అండి. అంటే సార్, with the economy we are growing అండి, I am proud to say that I'm part of India's growth story అండి. దానికంటే టేక్అవే పాయింట్ ఏముంటుంది సార్? ఎంతకంటే పెద్ద కిక్ ఏమిస్తుంది? Very I'm true. part of the growth story of Indian economy, and for the next 15 years, if India is becoming the third biggest economy, I'm a part of it. So that is something నన్ను డ్రైవ్ చేసేది అది ఒక్కటే. నా డే 1 నుంచి నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను డ్రైవ్ చేసేది అదే. అండ్ మోస్ట్ ఆఫ్ మై లెర్నింగ్స్ ఆర్ ఫ్రమ్ మై మిస్టేక్స్ అండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టడీ అండి. నేను ఎప్పుడు కూడా నా షూలో ఇన్వెస్టర్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయగలను అనే దాంట్లోనే ఆలోచిస్తాను. ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ అ పెన్నీ ఫ్రమ్ మై పాకెట్, నేను ఎలాగో ఆలోచిస్తాను, ఎంత సెక్యూర్‌గా ఉండాలనుకుంటాను. Am I doing the same thing to my clients? True. Is something very important. And anyhow, we do the riskometer చేస్తామండి. సో రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు క్లయింట్ ఏ రిస్క్ అనాలిసిస్ లో ఉన్నారో తెలుస్తుంది కాబట్టి వీఆర్ ప్రొటెక్టింగ్ దమ్ అండి. మోర్ దెన్ వెల్త్ క్రియేషన్ కంటే వెల్త్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అవును. సో నేను ఫస్ట్ ప్రొటెక్షన్ ఎంత వరకు చేస్తున్నాను, తర్వాత క్రియేషన్ వరకు వెళ్తున్నామా లేదనేది చూస్తాను. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ద జర్నీ ఇస్ రియలీ గుడ్ అండి. పీపుల్ ఆర్ సపోర్టింగ్, పీపుల్ ఆర్ రీచింగ్ అస్. సో ఇట్స్ జస్ట్ అ స్టార్టింగ్ పాయింట్ అంటానండి. It is wonderful to learn about your journey, Murthy garu. One last thing, if somebody wants to reach out to you, ela? So I'm reachable and maybe podcast kindani you'll have my numbers. It's 9291292934 and I'll just repeat it, 9291292934. This is my WhatsApp number. You can ping me at any time and you can call me. And call me saying one beauty thing what I have, I'll call back to my missed calls and so I'll reach out and we can just catch up with a coffee and we can have a beautiful conversation about financial planning. Wonderful, Andy. Thank you so much for coming on my show and Thanks, giving these valuable Kiran garu. suggestions. Thanks, nice having here. It was nice interacting with you, and your questions are also maybe చాలా మంది బ్రాడ్ పాడ్కాస్ట్ లోని ప్రీఫిక్స్డ్ క్వశ్చన్స్ తో వస్తారు అనుకున్నారు, బట్ యూ కేమ్ అప్ విత్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ డిస్కస్. వి నెవర్ హ్యాడ్ దిస్ డిస్కషన్ ఆల్సో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ వెరీ అట్లీస్ట్ 1 or 2 people కి ఎన్లైట్ చేయగలిగితే దట్ ఈస్ బిగ్గెస్ట్ స్పేస్ అని నమ్ముతానండి. I'm sure, One Andy. change is one small step is required అండి దేనికైనా సరే. So for success, one small step is required, and maybe we have started one small step to just educate our fellow Visagites. Starting, then maybe the entire API we can just see how we can educate them and give some glimpse of investing in. Wonderful. And all the best, Murthy garu. Thanks, and thank you. Wish you the same, sir. Thank you, sir.